మీలోగా ఏంటి మా వీడియోలో డబ్బులు ఇచ్చి తీర్చుకుంటున్నాం, మీలోగా పెట్టాలి ఏంటి? అదే వెబ్‌సైట్‌లో గూడా నేను చూసాను. అంటే 10 మినిట్స్ ఇదేంటి ఆ 10 మినిట్స్ అనేది బాగా అడాప్ట్ అయిపోయారు జనాలు. అదే మాకు ఒక అడ్వాంటేజ్‌గా మారింది. ఓకే, కాంటెంట్‌ని కూడా 10 మినిట్స్‌లో రెడీ చేయొచ్చు. హ్మ్. ఒక ఐడియా ఉంది, దాన్ని ఫటాఫటా ఎగ్జిక్యూట్ చేయాలంటే కుదరదు. గూగుల్‌లోకి వెళ్ళి ఫోటోగ్రాఫర్ నియర్ మీ అని కొట్టాను సార్. ర్యాండమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పేజెస్ వచ్చాయి. అన్న ఎంత ఛార్జ్ చేస్తారు? నేను 15,000 to 20,000 ఛార్జ్ చేస్తానని చెప్పి. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఫ్రీలాన్సర్స్‌తోని ఇంత ఇంటిగ్రిటీ అనేది ఎలా? హౌ? నీ వల్ల మా ఫాదర్కి నేను ఒక ఆపరేషన్ చేయించగలిగాను అన్న. నేను ఒక 19 ఇయర్ స్టూడెంట్ని, మాది కష్టమైన ఫ్యామిలీ, స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ. దానికన్నా నాకు ఏం కావాలి? డిఫరెంట్ ఈవెంట్స్ చేశారు మీరు. హార్ట్ టచింగ్, కనెక్టింగ్ మూమెంట్స్ ఏమున్నాయి? ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఇన్ రీసెంట్ టైమ్ ఫ్లాష్ షూట్ వాస్ దేర్ టు క్రియేట్ కాంటెంట్. ఇప్పుడు అందరూ వావ్ క్రేజీ ఏం ఐడియా అని ఇది అంటున్నారు, కానీ స్టార్టింగ్ ఎవరు నమ్మలేదు. 10 మినిట్స్లో మనకి రీల్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. మా ఫాదర్ని మా మదర్ని అలా చూసి ఆ కష్టం చూశానండి నేను. మా ఫాదర్ని ఎప్పుడు ఇంట్లో చూడను నేను. ఐ విల్ టాక్ అబౌట్ మై ఫెయిల్యూర్ స్టోరీస్ ఆల్సో ఇన్ దిస్ పాడ్కాస్ట్. బిఫోర్ నేను ఎప్పుడు చేయలేదు. హలో, నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం వేణు గారు, ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? అమేజింగ్. సో బిఫోర్ వి స్టార్ట్, అసలు ఏంటండి ఆ వెల్కమ్? అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఒక పర్సన్ ఇలా కూడా వెల్కమ్ చేసుకుంటారా అని సర్ప్రైజ్ అయిపోయాను బేసిక్గా. బట్ లవ్లీ ఫీలింగ్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ అనిపించింది. ఈవెన్ దో ద హండ్రెడ్స్ ఆఫ్ డిఎమ్ సేయింగ్ మీతో పాడ్కాస్ట్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఐ రియలీ డోంట్ గెట్ మచ్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్. బట్ మీరు చేసిన ఫాలోఅప్ కానీ, మీరు ఇచ్చిన మోటివేషన్ టాక్స్ కానీ, ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్. ఓకే, ఇలాంటి పాడ్కాస్ట్ మనం మిస్ అవ్వకూడదు, తప్పకుండా చేయాలి అని చెప్పి ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ ప్లెజర్. ఎందుకంటే మీలాంటి యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవడానికి మాకు కూడా దొరుకుతుంటది. ఎందుకంటే యాస్ వి అప్‌డేటెడ్ ఆల్వేస్, చాలా మందికి మేము అప్‌డేట్ చేయొచ్చు. సో అందుకోసం ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్‌లో మీరు చాలా బూమ్ చేశారు. సో దాని గురించి అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో దెర్ విల్ బీ సో మెనీ లెర్నింగ్స్ ఫర్ ద ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ యాస్ వెల్ యాస్ ఎవరైతే మీ ఫీల్డ్‌లో ఉన్నారో ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఇలా క్రియేటివ్ ఫీల్డ్‌లో, వాళ్ళకి ఇది ఒక బ్లూ ప్రింట్ కావాలి పాడ్కాస్ట్ అని నేను కోరుకుంటున్నాను. సో అలా మనం ఒక్కొక్కటి చాలా డీప్‌గా డైవ్ చేద్దాం. అండ్ లెట్స్ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ గ్రాబ్ ఫ్రమ్ యువర్ మైండ్. డన్, రెడీ టు గివ్. రైట్. సో ఇప్పుడు ఫ్లాష్ షూట్ అనేది మీరు చాలా బాగా బ్రాండ్ క్రియేట్ చేశారు. కానీ దానికన్నా ముందు ఇంత తక్కువ టైంలో మీరు సక్సెస్ కావడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? అంటే మీరు ఒక కరెక్ట్‌గా ఇట్లా బుల్లెట్ లాగా గుచ్చుకున్నట్టు చెప్పాలి మీరు కొన్ని విషయాలు. అంటే నేను ఇంకా ఇది సక్సెస్ అని అనుకోవట్లేదండి. ఓకే. అంటే ఐ ఫీల్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఓకే. వీఆర్ 13 to 14 months old baby వావ్! in this huge business era. హ్మ్. సో ఐ ఫీల్ ఇది స్టెప్ 1 మాత్రమే. ఓకే. ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి, హ్మ్. చాలా కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైర్ 2, టైర్ 3 ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నాను ఆ సెగ్మెంట్ నేను. ఓకే. సో లాట్ మోర్ టు డూ, బట్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఎలా మేము బుల్లెట్ లాగా వెళ్ళిపోయామంటే, ఫ్లాష్ లాగా వెళ్ళిపోయామంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ ది స్ట్రాటజీస్. ఓకే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది నీడ్ హ్మ్. ఫర్ ఇన్స్టెంట్ కాంటెంట్ దీస్ డేస్. హుహు. మనం చూస్తే ఈ మధ్య ప్రతి ఒక్కరికి అన్ని తొందరగా అయిపోవాలి. కరెక్ట్. ఏది వెయిటింగ్ టైం అనేది ఎక్కడ ఎవరికి ఇష్టం లేదు. యెస్. ప్రతి ఒక్కటి తొందరగా అయిపోవాలి, ఇంటికి జల్దీ వచ్చేసేయాలి, మనం ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. హ్మ్. అందరు ఇదివరకు ట్రైన్లలో 2 రోజులు బట్టి వెళ్ళే ఢిల్లీ ఒక గంటలో 2 గంటల్లో ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా అంటే ఫాస్ట్, అరే పోతే పోయింది, ఇంకో 2,000 ఎక్కువైతే అయింది, తొందరగా వెళ్ళిపోతే బెటర్. కరెక్ట్. ఇంకో 20 రూపాయలు ఎక్కువ మనం డెలివరీ ఛార్జెస్ ఇచ్చినా పర్లేదు, ఇంటికి తొందరగా వచ్చేస్తుంది. ఈ అలవాటు పడిపోయాం జనాలు. హ్మ్. సో అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారింది. Hmm. అదే మేము ఒక మోడల్గా తీసుకున్నాము. ఒక ఇన్స్టెంట్గా కాంటెంట్ అనేది డెలివర్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి తొందరగా వస్తుంది ఈ కాలంలో, కాంటెంట్ ఎందుకు రాకూడదు అనేది క్వశ్చన్ ఉండే. ఆ క్వశ్చన్కి సొల్యూషనే ఫ్లాష్ షూట్. నో, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒకటి చెప్పాలనుకుంటేది ఏంటంటే అండి, కెమెరాలో అల్టిమేట్ కాంటెంట్ వస్తుంది, బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ద లెన్స్ క్వాలిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ వాంట్ టు పోస్ట్ సంథింగ్ క్విక్లీ. హ్మ్. అది చెయ్యాలి అంటే మనకు ఒక డివైస్ ఉండాలి చేతిలో. అది మేము ఐఫోన్గా తీసుకున్నాం. ఆ డివైస్తో బ్యూటిఫుల్ కాంటెంట్ని అప్పటికప్పుడే క్రియేట్ చేసి మా ఓన్ ఎడిట్ డిపెండింగ్ అపాన్ ద సినారియోస్
ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ప్యాటర్న్ వైజ్గా ఎడిట్ చేసి ఒక కస్టమర్ని కనెక్ట్ అయ్యేలాగా మేము ఒక వీడియో ఇస్తున్నాం అనమాట. గ్రేట్. సో పీపుల్ ఆర్ లవింగ్ దట్ Mm. ఫర్ ది స్పీడ్ వీఆర్ గివింగ్. Mm. దట్ ఇస్ ది ఓన్లీ గేమ్ చేంజర్ వాట్ వీ డిడ్. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆండ్రాయిడ్ వాడతారు, ఒక ఐఫోన్ వాడతారు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి స్తోమతని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. సో అలానే ఫ్లాష్ షూట్ కూడా మా సెగ్మెంట్ మేము టార్గెట్ క్లియర్గా పెట్టుకున్నాం. మా టార్గెట్ ఏంటి? ఫోన్స్. Mm. ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ లైక్ కెమెరాస్ ఆర్ ఎనీ అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్. Mm. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. వీ పిక్డ్ యాప్ ఐఫోన్స్. ఫాస్ట్గా ఎడిట్ చేస్తాం, మా యాప్ ఉంది, లేదా థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తాం, ఇన్స్టెంట్గా డెలివరీ చేస్తాం. Great. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ఈజ్ హ్యాపీ. Mm. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. మనం ఏం చేస్తున్నాం అవన్నీ కస్టమర్స్కి అనవసరం కదా. ఎండ్ ఆఫ్ ది డే నేను హ్యాపీయా కదా అని ఆలోచిస్తున్నారు. ఆ హ్యాపీనెస్ మేము ఇవ్వగలుగుతున్నాం. అదే వెబ్సైట్లో కూడా నేను చూసాను. అంటే 10 మినిట్స్ ఇదేంటి కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. సో 10 మినిట్స్ అనేది చాలా పెద్ద హుక్ అయిపోయిందండి ఈ మధ్య. మీరు బ్లింకిట్ చూసుకున్నా, జెప్టో చూసుకున్నా, ఈ మధ్య కాలంలో మింత్రా చూసుకున్నా, లేకపోతే ఈవెన్ మెడిసిన్స్ దీస్ డేస్ 10 మినిట్స్ డెలివరీ అని స్టార్ట్ అయింది. Mm. సో ఆ 10 మినిట్స్ అనేది బాగా అడాప్ట్ అయిపోయారు జనాలు. సో వీ థాట్ ఓకే లెట్స్ ట్రై డూయింగ్ కాంటెంట్ ఆల్సో ఇన్ 10 మినిట్స్ అనే ఒక థాట్ తో స్టార్ట్ చేసాం. ఇనిషియలీ వీ కుడెంట్ అచీవ్ దట్, బట్ స్లోలీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఎంత మంది నమ్ముతామో Mm. అదే మాకు ఒక అడ్వాంటేజ్ గా మారింది. ప్రాక్టీస్ చేస్తూ 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 ఓకే కాంటెంట్ ని కూడా 10 మినిట్స్ లో రెడీ చేయొచ్చు Mm. అనే ఒక రియలైజేషన్ కి వచ్చి దెన్ వి లైక్ లెట్స్ బూమ్ దిస్ అనే ఒక ఐడియాతో వి స్టార్టెడ్ అవర్ జర్నీ. Great. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 14 months now. Mm. And we have delivered more than 80,000 reels Wow. in around 4 different countries, Mm. and started our services in around 12 cities just in India, Mm. and around as I told you 4 countries. US lo aithe amazing response vastundi, and we are full-fledgedly legally live in US also. Great. So and not only that, our main motto is to help youth. Mm. So this is a youth driven startup. Mm. It's a creative platform or creative community what we created. Mm. So in this short span I would say. వెరీ నైస్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫ్లాష్ షూట్ అనేది స్టార్ట్ చేశారు కదా, అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? జనరల్గా మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్ని ఎలా పికప్ చేశారు? ఎందుకంటే చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది యంగ్ ఎంటర్ప్రైనర్స్కి, బట్ మల్టిపుల్ ఐడియాస్ వస్తే దేన్ని పిక్ చేసుకోలేకపోతుంటారు. అవును. మీరు ఫ్లాష్ షూట్ని ఎలా పిక్ చేశారు? అంటే వాట్ ఎవర్ నౌ యువర్ బిజినెస్ మోడల్ ఇస్ క్రియేటెడ్ రైట్. సో అది స్టార్టింగ్లో అంత ఈజీ కాదు చాలా మందికి. సో దాన్ని ఒక ఐడియా రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఈరోజు ఒక 14 monthsలో స్పాన్ ఆఫ్ ఇంత గ్రో అవ్వడం రైట్. సో ఆ స్టార్టింగ్ స్టేజెస్ చెప్పండి మీరు. So everyone usually talks about success అండి. కరెక్ట్. Everyone talks about the end point. Right now what అనేది మాత్రమే ఆలోచిస్తారు. స్టార్టింగ్ ఏమైంది, వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టారు, ఎంత కష్టపడి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారు అనేది చాలా మంది ఫోకస్ మిస్ అవుతారు. బికాస్ పీపుల్ ఓన్లీ వాంట్ టు హియర్ ది సక్సెస్ స్టోరీస్. ఫెయిల్యూర్ స్టోరీస్ ఎవరికి వినాలని ఉండదు. బట్ ఐ విల్ టాక్ అబౌట్ మై ఫెయిల్యూర్ స్టోరీస్ ఆల్సో ఇన్ దిస్ పాడ్కాస్ట్. బిఫోర్ నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఐ విల్ టాక్ అబౌట్ దట్. సో మెయిన్ థింగ్ ఐ వాంట్ టు టెల్, నేను ఒక బిజినెస్ పెట్టాలి అని పెట్టలేదండి, ఒక బిజినెస్ చెయ్యాలి అని ఫ్లాష్ షూట్ స్టార్ట్ చేయలేదు. ఐ కాల్ మై సెల్ఫ్ an accidental entrepreneur. అంటే ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి అన్ ఆంటర్ప్రెన్యూర్. సేమ్ లైక్ మీ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అడతారు మీరు ఎట్లా ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చారు, మోటివేషన్ ఇదంతా అంటారా? నేను చాలా సందర్భాలు చెప్పాను, నేను యాక్సిడెంట్గా వచ్చాను. సో ఈవెన్ దో ఐ బిలాంగ్ టు అ బిజినెస్ ఫ్యామిలీ, decently settled family, and my mother, my father, both of them are in ice cream industry. ఓకే. So we belong to dairy. సో మా ఫ్యామిలీ అంతా డైరీ అండి. ఓకే. మా పెద్దనాన్న, సెకండ్ పెద్దనాన్న, మా అన్నయ్యలు అందరూ డైరీ ఫీల్డ్లో నుంచి వచ్చిన వాళ్ళే. సో మా డాడీ కూడా డైరీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మై ఫాదర్ హీ డిడ్ హిస్ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రాగానే హీ వర్క్డ్ ఇన్ వన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దెన్ హీ స్టార్టెడ్ ది ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ. మా మదర్ షీ హ్యాడ్ టు ఫోర్స్ఫుల్లీ కమ్ ఇన్ టు ఆర్ ఐస్ క్రీమ్ బిజినెస్ అండి. ఎందుకంటే మా ఫాదర్స్ ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ మధ్యలో చిన్న ఇష్యూస్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యాయి అనమాట. మై మదర్ వాజ్ అ లెక్చరర్. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా తాతగారు కూడా హైకోర్టు జడ్జ్. సో అలా బ్లడ్ అలా రన్ అయిందనమాట. ఏంటి చదువు చదువు చదువు. మా తాతగారి ఇంట్లో ఒక రూమ్ మొత్తం ఓన్లీ బుక్స్ ఉండేవి. సో అలానే పెరిగారు మా మదర్. అదే చదువు చదువు పిచ్చి. నాకు కూడా అది ట్రై చేశారు కానీ నాకు అంతగా రాలేదు. సో బట్ స్టిల్ ఆ వాల్యూస్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఆల్వేస్
was there inside me. So my mother, she took over that business. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మీరు వదిలేసి బిజినెస్ వెళ్ళిపోండి, మీ వాటా ఇచ్చేస్తామన్నప్పుడు లేదు మీ ముగ్గురు వెళ్ళిపోండి మేమే ఉంటామని చెప్పి మా ఊర్లో ఉన్న పొలాలు అవి అమ్మేసి అది తీసుకొచ్చి డబ్బులు పెట్టి ఎక్కడ ఊరు? మాది విజయవాడ దగ్గర తెనాలి అని ఒక ఓకే. ప్లేస్ అండి. యాహ్! అక్కడ వీవర్ తెనాలి వర్డ్ చాలా ఫేమస్. యా చిరంజీవి గారి మూవీ. మీది తెనాలి యా మూవీలో. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ because my mom is born brought up in Hyderabad. ఓకే. I am born brought up in Hyderabad. My father, his whole life was in Hyderabad. So Hyderabad is my heart. But అడుగుతాం కదా మీది ఏంటి, మీ యాన్సిస్టర్స్ ఏంటి అని, అది మాది తెనాలి. బట్ ప్రౌడ్ హైదరాబాదీ గై. అండ్ ఈ ఈ సినారియోలో ఏమైపోయిందంటే ఐ అండర్స్టూడ్ దట్ ఎస్ వీ క్యాన్ హ్యాండిల్ సర్టన్ సినారియోస్ లైక్ దిస్ అని మా మదర్ ఏ రోజైతే బిజినెస్ టేక్ ఓవర్ చేశారో ఆ రోజే అనుకున్నా మా మదర్ నార్మల్ పర్సన్ కాదు, ఒక మంచి క్రేజీ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పి ఆ రోజు నేను అర్థం చేసుకున్నా. అండ్ ఆ రోజు నుంచి ఇట్ వాజ్ జస్ట్ స్కేలింగ్ అప్. ఎలా అంటే I could see that growth in my ice cream business, my family business. It was just spiking. ఏ ఇయర్? We were there for 25 years అండి. Okay. నేను ఆల్మోస్ట్ నా ఊహ ఉన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్లో ఉన్నాను. సో ఆల్ దిస్ 25 వాజ్ అ గ్రోత్ ఫర్ అస్. అండ్ మా మదర్ చేసిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆర్ గుడ్ థింగ్ ఇస్ వెన్ ఎవర్ షీ గాట్ మనీ షీ టు ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్స్. సో అదొక మంచి పర్క్గా మాకు మారింది, చాలా పెద్ద పర్క్గా మారింది. అది ఎందుకు చెప్పాను కూడా చెప్తాను. అప్పుడు దాకా అలా గ్రోత్ ఉన్న మా బిజినెస్ కోవిడ్కి దడేలని కింద పడింది. అంటే జస్ట్ ఇమాజిన్ ఎన్ని బిజినెసెస్ కోవిడ్లో లాస్ అయి ఉంటాయండి. మాది వాజ్ ద హైయెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఐస్ క్రీమ్ అంటే ఇట్లా గజ వణికే వాళ్ళు ఒక్కొక్కరు భయం ఉంటుంది కదా, అమ్మో చల్ల పదార్థం తిన్నామంటే మనకి కోవిడ్ వచ్చేస్తుంది, అంత భయపడ్డారు. అండ్ మా బిగ్గెస్ట్ బిజినెస్ ఏంటంటే అండి B2B, వేర్ వీ సప్లై ఆర్ బల్క్ ప్యాక్స్ ఐస్ క్రీమ్ టు వెడ్డింగ్స్, ఈవెంట్స్, బర్త్డే పార్టీస్ ఆర్ ఎనీ అదర్ గ్యాదరింగ్స్ అప్పుడు ఎక్కువ ఐస్ క్రీమ్ తినేవారు. ఇప్పుడు కూడా రన్ చేస్తారు? యా వి ఆర్ స్టిల్ దేర్. సో ఐస్ క్రీమ్ తినేవాళ్ళు అనమాట. సో మేము పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు వరకు మా సప్లై ఉండేది. సో ఒకటేసారి కోవిడ్కి అన్ని కొలాప్స్ అండి. నో వన్ హ్యాడ్ ఐస్ క్రీమ్. వీ హ్యాడ్ హ్యూజ్ స్టాక్ బికాజ్ ఇట్ వాజ్ వెడ్డింగ్ సీజన్ అట్ దట్ మూమెంట్. జాన్లో మేము రెడీ చేసుకున్నాం ఐస్ క్రీమ్స్ ఇవన్నీ. ఫెబ్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు మనకి వెడ్డింగ్ సీజన్ వస్తుందని చెప్పి ఎంతైతే రా మెటీరియల్ ముందే తెచ్చుకున్నామో బల్క్లో అవన్నీ కోవిడ్ టైంలో పాడైపోయినాయి. మేమేమో కంపెనీ లాక్ చేసేసాం. ఒక 3 months తర్వాత వెళ్ళి మా చేతులతో ఇలా ఐస్ క్రీమ్ తీసి డస్ట్బిన్లో ఇట్లా పడేసాం. కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి మా ఫాదర్ని మా మదర్ని అలా చూసి. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఇంత కష్టపడ్డం నేను చూడలా, ఇంత బాధపడ్డం చూడలా. 30 vehicles ఉన్నాయి మాకు ఈఎంఐలో. అది కాకుండా 70 మంది ఎంప్లాయీస్ పనిచేసేవారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళందరినీ ఫ్యామిలీలా ట్రీట్ చేసేవాళ్ళం. వాళ్ళన శాలరీస్ ఇవ్వకుండా వదిలేం, బికాజ్ వాళ్ళకి కూడా ఫుడ్ రేషన్ కావాలి కోవిడ్ టైంలో. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడు విజయవాడ వెళ్ళి ఒక ప్లాట్ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ లోన్లన్నీ కట్టి వాళ్ళందరికి శాలరీస్ ఇచ్చాం. అప్పుడు ఇంకా ఐ ఫెల్ దట్ దిస్ ఇస్ ఆర్ డౌన్ఫాల్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ డౌన్ఫాల్ ఫర్ మై హోల్ ఫ్యామిలీ అనుకో. ఆ కష్టం చూసానండి నేను, ఆ బాధ నాకు అర్థమైంది. మా పేరెంట్స్ పడిన బాధ. 1.5 year ఇన్కమ్ లేదు, ఇంట్లో కూర్చున్నాము. మా ఫాదర్ని ఎప్పుడు ఇంట్లో చూడను నేను, ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న వెళ్ళిపోతారు, నైట్ అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంట్లో కూర్చున్నారు, ఏం పని లేదు, ఒక బిజినెస్ లేదు. పెళ్ళి 30 మందితో అయ్యేది, అంటే నాట్ ఈవెన్ అ సింగిల్ బల్క్ కూడా తీసుకునేవారు కాదు. ఆ మూమెంట్లో నేను ఒకటే అనుకున్నా, నేను ఏదో ఒకటి నా పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ కష్టము ఆ ఫైర్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుందండి, ఆ పెయిన్ తెలియాలి. లేకపోతే నేను నార్మల్గా ఉండేవాడిని, పేరెంట్స్ రోజుకి నాకు 1000 రూపాయలు ఇచ్చేవారు పాకెట్ మనీ. అప్పట్లోనే నేను సిబిఐటి కాలేజీలో చదివేవాడిని. అంటే ఎప్పుడు ఇక్కడ తగ్గించాల. అలాంటి సడన్ గా చిన్న వాటికి రేషన్ కోసం కూడా చూసుకోవాలి అనేది వాజ్ అ బిగ్ డీల్. వన్ థింగ్ వాట్ ఐ రియలైజ్డ్, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండడం వల్ల ఇది పెద్ద కొలాప్స్ అవుతాం, వేరే అవుట్కమ్ మనకి లేదు అని అర్థమైంది. అప్పుడు స్టార్ట్ చేసామండి మేము కాంటెంట్లోకి దిగడం. సో మా మదర్కి చెప్పానమాట, అమ్మ ఇదంతా కాదు, ఐస్ క్రీమ్ది ఇప్పుడు పెద్దగా ఎవరు ఎక్కువ తినరు, నెక్స్ట్ 3-4 years ఎవరు తినరేమో ఐస్ క్రీమ్. సో వాట్ వీ విల్ డూ, చిన్న టబ్స్ తయారు చేద్దాం. మనం ఇంత పెద్దవి చేస్తాం కదా, చిన్న టబ్స్ తయారు చేద్దాం, మంచి డిజైనింగ్ బ్రాండింగ్ చేద్దాం. బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ బ్రాండింగ్. నాకు అప్పటికే మంచి బ్రాండ్స్ ఇవన్నీ ఐడియా ఉంది, కలర్ ప్యాలెట్. Because I come from a design background, I come from a engineering background called industrial production. It is the designing of machineries. So నాకు ఏదన్నా విజన్ చాలా క్లీన్ ఉండాలి, కలర్ ప్యాలెట్ కరెక్ట్గా కనిపించాలి, ఏది క్రాస్ ఉన్నా నేను పిచ్చలేసిపోతుంది. సో
అవన్నీ పెట్టి ఒక ప్రాపర్ కలర్ ప్యాలెట్‌తో ఐస్ క్రీమ్ బ్రాండింగ్ తయారు చేపిచ్చాను. హ్మ్. విత్ అమేజింగ్ కలర్స్, బ్రాండ్ నేమ్ ఎవ్రీడే ఐస్ క్రీమ్స్ నుంచి వోలెట్స్ ఐస్ క్రీమ్‌గా మార్పిచ్చాం. దట్ ఈస్ వేర్ వి చేంజ్డ్ అవర్ నేమ్. హ్మ్. వోలెట్స్ అంటే మా ఇంటి పేరు ఓలేటి. హ్మ్. వోలెట్స్ మీన్స్ చైనీస్‌లో లవ్, ఫ్రెంచ్‌లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఈ 2 మిక్స్ చేసి వోలెట్స్‌గా ఐస్ క్రీమ్ బ్రాండ్ క్రియేట్ చేసాం. హ్మ్. అది క్రియేట్ చేసి కలర్ ప్యాలెట్ పెట్టి అమేజింగ్ పేపర్ టబ్స్ తయారు హ్మ్. చేపిచ్చాను ఎళ్లి. హ్మ్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన కూకట్పల్లిలో ఉంది. అది బాక్స్ చూడంగానే నాకు అనిపించింది, హ్మ్. ఏముంది బాక్స్, ఈ బాక్స్ చూసి కొంటారు జనాలు. హ్మ్. అప్పుడు ఆ బాక్సులు జొమాటో, స్విగ్గీలో మేము సెల్ చేయడం స్టార్ట్ చేసాం. ఎంతగా రెస్పాన్స్ వచ్చిందంటే హ్మ్. ప్రతి ఒక్క ఫుడ్ బ్లాగర్‌కి పంపించా, హ్మ్. ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కి పంపించా ఫ్రీగా. హ్మ్. ఐ నో ఇట్ విల్ గివ్ మీ రిటెన్షన్. కరెక్ట్. పంపించా. వాళ్ళు తిని అల్టిమేట్ ఉందని చెప్పారు. హ్మ్. బికాజ్ మై మదర్ ఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డైరీ టెక్నాలజీ. సో ది క్వాలిటీ వాట్ వి యూజ్డ్ నో వన్ కుడ్ మ్యాచ్. ప్రతి ఒక్కటి A1 క్వాలిటీ బాదం నుంచి A1 క్వాలిటీ కాజు వరకు అన్ని బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసాం. ఇక్కడ చాలా మందికి నచ్చింది. కొత్త ఫ్లేవర్స్ తయారు చేసాం. రెడ్ వెల్వెట్ చీజ్ కేక్, పంచామృతం అనే కొత్త ఫ్లేవర్ పెట్టామండి. హ్మ్. అంటే అమ్మ ఇది నార్మల్ తినరమ్మా ఎవరు, ఏదో ఒకటి కొత్తగా చేద్దాం అని చెప్పి మేము R&D చేసేవాళ్ళం హ్మ్. కూర్చొని. పెన్ను, పేపరు, బుక్, ల్యాప్‌టాప్. నేను మా మదర్ హ్మ్. పక్కన. హ్మ్. ఈ ఫ్లేవర్ చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఈ కొత్త ఇంగ్రీడియెంట్ పెడదాం. ఇవన్నీ స్టార్ట్ చేసి ఒక కొన్ని స్పెషల్ యూనిక్ 5 ఫ్లేవర్స్ స్టార్ట్ చేసి అప్పుడు అవి మీరు బీటెక్‌లో ఏ ఇయర్‌లో ఉండే? నేను అయిపోయిందండి. అప్పుడు బీటెక్ అప్పట్లో. అయిపోయింది. హ్మ్. కోవిడ్ టైమ్ కాబట్టి కొంచెం హ్మ్. ఖాళీగా వర్క్ ఫ్రమ్ హోమ్ హ్మ్. చేసేవాడిని ఒక ఓకే. కంపెనీలో. ఇప్పుడు లేదా కంపెనీ. హ్మ్. చిన్నగా జస్ట్ టైమ్ పాస్‌కి. ఓకే. విచ్ డిడ్ంట్ గివ్ మీ మచ్ సాలరీ అండ్ హ్మ్. వాల్యూ. బట్ హ్మ్. స్టిల్ ఇట్ కెప్ట్ మీ లిటిల్ బిజీ. హ్మ్. సో, అక్కడ ఆ టబ్స్ అనేది బాగా వైరల్ అయిపోయింది. హ్మ్. సో, అందరూ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు మాకు అనిపించింది ఒక చిన్న హోప్ మళ్ళీ మొదలైంది. హ్మ్. ఓకే. ఇది తింటున్నారు. కొంచెం చిన్న చిన్న గ్యాదరింగ్‌లో తింటున్నారు. హ్మ్. పర్లేదు. మళ్ళీ రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది. హ్మ్. మళ్ళీ సేల్స్ పెరగడం స్టార్ట్ అయింది. అప్పుడు వి అండర్‌స్టూడ్ థట్ ఈ మార్కెటింగ్ ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో అది దానికి అయిపోతుంది. హ్మ్. అలా కాదు, మార్కెటింగ్ బడ్జెట్ సేవ్ చేసుకోవాలి మనం. దట్స్ వెన్ వి రియలైజ్డ్ మన కాంటెంట్ మనం చేసుకుందాం. హ్మ్. అమ్మ నువ్వు, నేను ఇద్దరం కలిసి ఒక మదర్ సన్ డ్యూయోలో ఒక వీడియో చేద్దాము. హ్మ్. ఆ వీడియో చేసి ఎలా ఉంటదో రియాక్షన్ చూద్దామని చెప్పి వీడియో చేసాం. హ్మ్. ఒక వీడియో పెట్టామంటే అది వైరల్ ఎళ్ళిపోయింది. ఓహ్! ఎట్లా అయిపోయిందంటే 1,000,000 కొట్టింది ఆ హ్మ్. వీడియో. ఫస్ట్ వీడియోనే. హ్మ్. ఏదంటే మదర్ ఫ్యాక్టరీలో వర్క్ చేపిస్తా ఉంటారు ఎంప్లాయీస్‌తో. మేము రియల్ పాలు ఇలా పోస్తుంది, అక్కడ వర్క్ చేస్తుంది బిహైండ్ ద సీన్స్. హ్మ్. నేనున్న వీడియో ఒకటి తీసి పెట్టాం. ద రెస్పాన్స్ వాజ్ అమేజింగ్. అంటే వీళ్ళు ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నారు, క్యాపులు పెట్టుకుంటున్నారు, గ్లౌజులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసి అందరూ ఫ్రాంచైజ్‌కి లేకపోతే ఐస్ క్రీమ్ ఆర్డర్స్ మళ్ళీ అడగడం స్టార్ట్ చేశారు. హ్మ్. అప్పుడు కోవిడ్ కొంచెం తగ్గుతా ఉంది. ఇట్ వాస్ అ మూవ్‌మెంట్ ఫర్ మీ. అంటే పడిపోయిన మనము మళ్ళీ లేస్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్, ఏదో కరెక్ట్. ఒక తెలియని ఎనర్జీ. థట్ ఈస్ వెన్ ది హోల్ గేమ్ చేంజ్డ్. హ్మ్. దెన్ మాకు అర్థమైంది ఏంటంటే మన కాంటెంట్ మనం చేసుకుందాం. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఈస్ బూమింగ్. హ్మ్. ఎవ్రీవన్ ఆర్ ఆన్ ఫోన్స్. హ్మ్. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరి చేతిలో ఒక ఫోన్ ఉంది కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన తర్వాత నుంచి ఆ ట్రెండ్ కంటిన్యూ అయింది. అందరూ రీల్స్ చూస్తున్నారు. సో, మన పర్ఫెక్ట్ ప్లేస్ టు మార్కెట్ ఈస్ సోషల్ మీడియా. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ కేమ్ అగైన్. హ్మ్. మేము గంటలు గంటలు వీడియో కోసం ఫోన్ అక్కడ పెట్టి లేకపోతే కెమెరాతో ఉన్న దాంతో తీసుకొని అది ఒక 4, 5 గంటలు నేనే ఎడిట్ చేసేవాడిని. హ్మ్. టైం చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఎడిటింగ్ వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే బిజినెస్ ఎప్పుడు గ్రో చేస్తాము? కరెక్ట్. నేను కొత్త కొత్త R&D ఎలా చేస్తాను అనే ఒక థాట్ నాకొచ్చింది. సరే ఇవన్నీ కాదు, ఒక ఫోటోగ్రాఫర్‌ని హైర్ చేసుకుందాం. హ్మ్. ఓకే. బెస్ట్ కదా మనకి. మహా అంటే ఎంతో కొంత ఇచ్చేస్తే వాళ్ళు వీడియో తీసి వాళ్ళే ఎడిట్ చేసి ఇచ్చేస్తారు. మనం డైరెక్ట్ పోస్ట్ చేసుకుందాం. ఆ ఐడియాతో గూగుల్‌లోకెళ్ళి ఫోటోగ్రాఫర్ నియర్ మీ అని కొట్టాను సార్. హ్మ్. రాండమ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పేజెస్ వచ్చాయి. బికాజ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈజ్ అమేజింగ్. కరెక్ట్. అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌కి. వాళ్ళకి కూడా మంచి మనీ ఉంది. పీపుల్ విల్ ప్రమోట్ ఇన్ వెడ్డింగ్ సైడ్ మోర్. సో, నాకేమనిపించిందంటే యాస్ ఎ బిజినెస్ ఓనర్ అది నా సెగ్మెంట్ కాదు. మెజారిటీ మీరు ఇప్పటికి ఎళ్లి గూగుల్‌లో కొట్టినా ఎక్కువ వెడ్డింగ్ రిలేటెడ్ ఫోటోగ్రఫీ పేజెస్ హ్మ్. వస్తాయి. నాకు ఒక పోర్ట్రేట్ రీల్ కావాలి. హ్మ్. నాట్ ఎ ల్యాండ్‌స్కేప్ రీల్. కరెక్ట్. ఇఫ్ యూ సీ 3 ఇయర్స్ బ్యాక్ పోర్ట్రేట్ వాస్ నాట్ దేర్, ల్యాండ్‌స్కేప్ వాస్ దేర్. అంత ప్యాటర్న్ అట్లాగే ఉండేది. వీడియోస్ కూడా పెళ్లి వీడియోలు అన్నీ అదే మోడ్‌లో వచ్చేవి. కరెక్ట్. తర్వాత మెల్లిగా అందరూ షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడైతే మొత్తం పోర్ట్రేట్‌కి మారిపోయింది. బట్ ఆ టైం గురించి చెప్తున్నా నేను. ఆ టైంలో ఈ మోడ్‌లో తీసిస్తా అని చెప్పారు. అన్న నాకు అలా వద్దన్న, నాకు ఇలా కెమెరా తిప్పి ఇలా కావాలన్న అంటే, అది నాకు తెలీదన్న, మీరు ఇలా తీస్తాను, మీరు కట్ చేసుకోండి అన్నాడు. సరే ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నాకు నా పర్స్పెక్టివ్‌లో నేను నా గురించి చెప్తున్నా. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ హ్మ్. ఎవ్రీవన్. నాకు ఐ డిడ్ంట్ హ్యావ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఫోటోగ్రాఫర్స్ హ్మ్. హూమ్ ఐ కాల్డ్. ఓకే. ఓకే. దే వర్ నాట్ ప్రొఫెషనల్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే రెస్పాన్స్ కొంచెం సరిగ్గా లేదండి. ఆహ్,
నేనే 10 సార్లు కాల్ చేసి ఏమైంది అని అడగాల్సి వచ్చేది. యాజ్ అ కస్టమర్ దిస్ ఇస్ మై ఫీడ్‌బ్యాక్. దిస్ వాజ్ మై ఫీడ్‌బ్యాక్ అట్ దట్ టైమ్. అండ్ అన్న ఎంత చార్జ్ చేస్తారు అని అంటే, నేను 15,000-20,000 చార్జ్ చేస్తానని చెప్పాను. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే ఇప్పుడే బిజినెస్ గ్రో చేస్తున్న నాకు ఒక 15,000-20,000 పెట్టాలి ఒక వీడియో కంటే, ఇట్ ఈస్ వే టూ ఎక్స్‌పెన్సివ్. బట్ ఫోటోగ్రఫర్స్ పర్స్పెక్టివ్‌లో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ప్రైజింగ్. ఎందుకంటే దే స్పెండ్ దేర్ హోల్ ఎర్నింగ్స్, హోల్ లైఫ్ ఇన్ బయింగ్ వన్ కెమెరా, లైటింగ్, సెటప్, ఎవ్రీథింగ్. సో వాళ్ళకి వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళ ప్రైజింగ్ తీసుకోవాలి. కానీ నా పర్స్పెక్టివ్ మాత్రమే నేను ఆలోచిస్తా. నాకేంటి, నాకు తక్కువలో అయిపోవాలి, నాకు అదొక్కటే కావాలి కదా యాజ్ అ కస్టమర్. సో ఇట్ డింట్ మ్యాచ్. సరే గూగుల్లో వర్కౌట్ అవ్వలేదు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒక స్టోరీ పెట్టా, లుకింగ్ ఫర్ ఫోటోగ్రఫర్ ఫర్ ఎ బ్రాండ్ షూట్, ప్లీజ్ డిఎం ఇఫ్ యూ నో ఎనీ. అలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ త్రూ కొన్ని రెఫరల్స్ వచ్చాయి. వెరీ క్లోజ్ తెలిసిన ఆయనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు నెంబర్. కాల్ చేసి ఇట్లా అన్న నాకు వీడియో కావాలి, ఇట్లా మా ఐస్ క్రీమ్ దానికి అది అంటే ఓకే అని చెప్పి వచ్చాడు. 5,000 రూపీస్కి మేము మాట్లాడుకున్నాం. తీసాడు వీడియో, అంతా అయిపోయింది. ఎలా వస్తుంది అన్న వీడియో, బాగానే ఉందా అంటే సూపర్ వస్తుంది తమ్ముడు అన్నాడు. కరెక్ట్ 1 మంత్ ఐ హ్యాడ్ టు బెగ్. ఏమని, అన్న వీడియో పంపిండి అన్న. మనకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక వీడియో తీపించుకున్నాము, చూడాలి ఎలా వచ్చాను, ఏంటి 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 అని అదే ఉంటుంది మైండ్లో. 10 సార్లు 100 సార్లు అన్న పంపి అంటే, లేదు నేను బయట ఉన్నాను, ఎడిటర్కి ఇచ్చాను, చిప్ ఇష్యూ వచ్చింది, లేకపోతే కరెంటు పోయింది, ఇలాంటివన్నీ చెప్పేవారు అనమాట. మాకేమో అరే అవన్నీ నాకెందుకు చెప్తున్నారు, నాకు నాకు నా డేటా నాకు కావాలి, నాకు పోస్ట్ చేసుకోవాలి, నేను ఎక్సైటెడ్ ఉన్నా నా వీడియో పెట్టుకోవడానికి అనే థాట్లో ఉన్నా. మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి హ్యూజ్ ప్రాబ్లం గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మీరు ఇది చెప్తుంది ఒక బిజినెస్కి సంబంధించిన ఒక బ్రాండ్ షూట్. అది వెడ్డింగ్ అయిన తర్వాత 2018లో అయింది. ఇప్పటి వరకు లాస్ట్ 1 ఇయర్ కింద డాటా వచ్చింది. 1 ఇయర్ వరకు అడుక్కున్నా. 1 ఇయర్ తర్వాత నుంచి ఈ రోజు వరకు వెడ్డింగ్ది అంటే కదా ప్రోమో ప్లస్ ఎవ్రీథింగ్ ఎడిటింగ్ ఇప్పటి వరకు చెప్పాలి. అది అట్లనే పెండింగ్ ఉంది. సో అలా ఏమైపోతుంది, హ్యూజ్ గ్యాప్ ఇన్ ద మార్కెట్. చాలా గ్యాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే అండి, వీళ్ళని కూడా అనడానికి లేదు, ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ. కరెంట్లీ ది హాట్ కేక్ ఏంటి అంటే అది ఫోటోగ్రఫర్స్, వీడియోగ్రఫర్స్. ఎందుకంటే అందరికీ మెమరీస్ కావాలి, అందరూ బాగా కనిపించాలనుకుంటున్నారు. అలాంటి సినారియోలో మనం లేట్ ఇచ్చేసే కొద్దీ జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మీరే అన్నారు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్. నేను నా రీసెర్చ్ చేసినప్పుడు 99.9% ఆఫ్ ది పీపుల్ డిడ్ంట్ గెట్ దేర్ డేటా. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు దాకా ఆల్బమ్ రాలేదంట. అంటే ఎగ్జాక్ట్లీ అన్న, అంటే ప్రాబ్లం అన్న, ఇక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది, అది సాల్వ్ చేయాలి అంతే. అది ఎవరిని అనడానికి లేదు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. తప్పు పడుతూ కూర్చుంటే ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా వస్తుంది? I don't want to be that guy who is always thinking I should have done it. I am the guy who thinks I did it. ఇప్పుడు ఇంత రెవల్యూషన్ అయిందంటే బికాస్ I did it. I didn't think like a normal person. అరే అందరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, నేను ఫేస్ చేస్తున్నా, సరే ఇంకోటి ఆలోచిద్దాం అన్న ఆలోచించలేదు. సో అక్కడ కూడా ఐ హ్యాడ్ టు బెగ్, లిటరలీ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, ఐ హ్యావ్ టు బెగ్, ప్లీజ్ అన్న పంపియండి అన్న, ఎన్ని రోజులు అడగాలన్నా. లేదు పంపిస్తా పంపించాడన్న ఒక వీడియో. అది చూడంగానే నా మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. అసలు బాలేదన్న వీడియో. అంటే నేను ఇంతకాలం వెయిట్ చేసింది ఈ వీడియో కోసమా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. నీట్గా పేమెంట్ చేసేసా, ఇంకెప్పుడు ఆయన జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలే. కానీ ఒక్కడైతే నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ లేనంత గ్యాప్ ఈ ప్లేస్లో ఉంది. అది ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేదు. ఏమేమి టచ్ చేయలేదు? ప్రైజింగ్ టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రైజింగ్ చెప్తారు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్రైజింగ్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఫస్ట్. సెకండ్, టైం గేమ్ లేదు, డిలేడ్, బికాజ్ ఇట్ ఈస్ క్రియేటివిటీ, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. అండ్ డేటా ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇది ఒక చిప్ తీసుకొని అది వెళ్ళి కంప్యూటర్లో పెట్టి, దానికి పెద్ద పెద్ద కంప్యూటర్స్ కావాలి, బికాస్ అది 200-300 GB ఉంటుంది డేటా. మళ్ళీ దానికి సపోర్టింగ్ కంప్యూటర్ కొనుక్కోవాలి, దానికి తగినట్టు ఎడిటింగ్ టూల్లు కొనుక్కోవాలి, విచ్ ఇస్ వే టూ ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు ఒకళ్ళు, ఎడిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు. ఎడిటర్కి మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్, డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి, వాళ్ళని హైర్ చేసుకోవాలి. ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్న నేను చూసింది నా పర్స్పెక్టివ్లో. నేను ఎందుకు ఇన్నిసార్లు నా పర్స్పెక్టివ్ అని చెప్తా తెలుసా? ఇది నాకు సంబంధించిన ఫీలింగ్. యూ మైట్ నాట్ ఫీల్ ద సేమ్. సో అగైన్, సో అన్ని సినారియోస్ వచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. అప్పుడు వీ వాంట్ సంథింగ్ యాక్సెసిబుల్, వెరీ ఈజీ, ఫాస్ట్, అఫోర్డబుల్. దీంతో ఏదన్నా చేయాలి. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో మంచి యంగ్స్టర్స్
వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేవారు. హ్మ్. గెట్ రెడీ విత్ మీ, హ్మ్. అ డే ఇన్ మై లైఫ్, హ్మ్. ఆర్ ఇంకా మల్టిపుల్ వీడియోస్, మంచి ఎస్థెటిక్స్, హ్మ్. బైక్ కొన్నామని చెప్పి ఒక వీడియో, ఆ బైక్ డ్రైవ్ చేస్తూ వీడియోస్ చాలా బాగా అనిపించేవి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం తెలుసు కదా, హ్మ్. ఒక వీడియో ట్యాప్ చేసి లైక్ చేసామంటే దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి. కరెక్ట్. నాకు కింద వచ్చిన వీడియోస్ అన్ని వాటికి సంబంధించినవి వచ్చాయి. హ్మ్. అందరూ ఎస్థెటిక్స్, వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మంచి వీడియోస్ వచ్చేవి. బాగా అడ్మైర్ అయ్యా. చూసి ఓకే ఇదేదో భలే తీస్తున్నారు. కొంతమందికి డిఎం చేశా. ఏ కెమెరా యూజ్ చేస్తారు తమ్ముడు? ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, హ్మ్. ఇంత బాగా తీస్తున్నారు అంటే, కెమెరా ఏం లేదన్న ఫోన్లోనే తీస్తాను. హ్మ్. ఏంటి, ఫోన్లో ఇంత మంచి వీడియో తీస్తున్నారా మీరు? హ్మ్. అది కూడా ఆ ఎడిటింగ్ కూడా ఎక్కడ చేస్తున్నారంటే, లేదన్న ఇట్లా 2, 3 యాప్స్ ఉన్నాయి దాంట్లోనే చేస్తానన్న ఎడిటింగ్ కూడా అని చెప్పారు. ఓరిని, ఏంటి మీరు అసలు ఇంత, వాడి ఏజ్ చూస్తే 19 ఇయర్స్, హ్మ్. వాడు చేసే వీడియో ఎడిట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ ఫర్ మీ అని అర్థమైంది. దట్స్ వెన్ ఐ కాంటాక్టెడ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ హ్మ్. ఫ్రమ్ సిబిఐటి. ఓకే. సో ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఇట్లా మామ, ఇట్లా ఒక ఐడియా ఉంది, ఏం చేద్దాం, హ్మ్. ఇది పెద్ద ప్రాబ్లం, హ్మ్. దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి అన్నప్పుడు, లేదు మామ నేను కూడా ఈ ఇష్యూ ఫేస్ చేశాను, డబ్బులు పెట్టడానికి నేను రెడీ మామ, హ్మ్. కానీ కాంటెంట్ తొందరగా రావట్లేదు, ఇంట్రెస్ట్ పోతుంది మామ అని అన్నాడు. హ్మ్. సరే మామ ఇట్లా కాదు, ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం, ఒక 3 మంత్స్ పెట్టుకుందాం టైము. హ్మ్. ఏదో మనం స్టార్ట్ చేస్తున్నామని కాదు, ఒకసారి నిజంగానే ప్రాబ్లం అందరు ఫేస్ చేస్తున్నారా, మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామా? హ్మ్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఇక్కడే ఆన్సర్ వస్తుందండి. కరెక్ట్. ఏంటంటే పేషెన్స్. ఒక ఐడియా ఉంది, దాన్ని ఫటాఫటా ఎగ్జిక్యూట్ చేయాలంటే కుదరదు. మీరు చూస్తున్నది 14 మంత్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. కరెక్ట్. దాని ముందు 1 ఇయర్ ఆఫ్ రీసెర్చ్ ఉంది. హ్మ్. అది ఎవరికి తెలీదు. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. For every entrepreneurs who want to అబ్సల్యూట్లీ. come into this journey or they want to start, market research is అనేది 100%. చాలా ఇంపార్టెంట్. సో వన్ అడ్వాంటేజ్ ఫర్ మీ ఇస్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ Hmm. మై ఫ్యామిలీ. నా కో ఫౌండర్ వాళ్ళు కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మా ఇద్దరు ఐడియాస్ మ్యాచ్ అయ్యాయి. కో ఫౌండర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. Yes. ఐ వుడ్ డెఫినెట్లీ సే, మీరు ఒకళ్ళు చేస్తున్నారా అమేజింగ్, ఒకవేళ ఇంకో కో ఫౌండర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మీ విజన్కి మ్యాచ్ అవ్వాల్సిందే. అది మ్యాచ్ అవ్వకపోతే ఇంకా మీ బిజినెస్ రన్ అవ్వదు. సో లక్కీలీ మాకు మ్యాచ్ అయిన కో ఫౌండర్ నాకు దొరికాడు. సో మా ఐడియేషన్ ఉన్నప్పుడు మేము చాలా ఆలోచించాం, ఇది ఒక వెబ్సైట్గా తీసుకెళ్దామా, ఒక యాప్గా తీసుకెళ్దామా, లేకపోతే జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టి దాని నుంచి ఆర్డర్స్ తీసుకుందాం. చాలా ఐడియాస్, బట్ కూర్చున్నాం, మల్టిపుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళాం, బిజినెస్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళాం, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. Hmm. అందరి దగ్గరికి వెళ్ళి అడిగిన క్వశ్చన్, మీకు ఫోటోగ్రఫీతో ఏమైనా ఇష్యూ ఉందా కరెంట్ సినారియోస్లో, Hmm. ఎంత పే చేస్తున్నారు, ఎక్స్పెన్సివ్ అవుతుందా, తొందరగా వస్తుందా, వీటన్నిటి క్వశ్చన్స్ మాకు ఇంకా క్లారిటీ తెచ్చింది ఏంటంటే, ఎవ్రీ వన్ ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. Hmm. ఎవ్రీ వన్. ఆ టైంలో మేము చేస్తుంది రైట్ అని మేము రియలైజ్ అయ్యాం. ఇది కరెక్ట్ పాతే, మనం నడుస్తున్న దారి కొత్తదైనా అది కరెక్ట్ దారికే మనం తీసుకెళ్తుంది అని మేము నమ్మాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళాలని కోరుకుంటా ఒక సెగ్మెంట్లో. నా కో ఫౌండర్ నాకు చెప్తూ ఉంటాడు, ఇక్కడ గుంత ఉండబోతుంది, నువ్వు రెడీగా ఉండు, అక్కడ ఇంకో గుంత ఉండబోతుంది, రెడీగా ఉండు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో. ఆ మ్యాచ్ మాకు సెట్ అయిందండి. Great. నేను ఫాస్ట్గా వెళ్ళేవాడిని, వాడు నాకు రూట్ చెప్పేవాడు. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. కరెక్ట్గా 3 to 4 months తర్వాత వీ వాంటెడ్ సమ్వన్ ఇన్ ద ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ హూ నోస్ ఫోటోగ్రఫీ, Hmm. who can understand photography, who did face problems in photographer side. That is when we picked another co-founder who is a professional photographer. He worked with Tollywood and Bollywood actors also. Hmm. అంత మంచి ఫోటోగ్రఫర్. ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ గై. హిస్ నేమ్ ఇస్ శ్రేయక్. అండ్ నా కో-ఫౌండర్ పేరు మణికంఠ. Okay. సో అలా ముగ్గురం మ్యాచ్ అయ్యి, వెన్ ఐ టోల్డ్ ద ఫోటోగ్రఫర్ గై శ్రేయక్ అబౌట్ ది ఐడియా, హీస్ లైక్, కస్టమర్స్ ప్రాబ్లం ఇంత పర్ఫెక్ట్గా నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నేను నా పర్స్పెక్టివ్ చెప్తా అని వాడు ఫోటోగ్రఫర్స్ పర్స్పెక్టివ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. Hmm. ఎందుకు ఫోటోగ్రఫర్స్ డిలే చేస్తారు, ఎందుకు ఫోటోగ్రఫర్స్ అంత ఫాస్ట్గా కాంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు నాకు 2 పర్స్పెక్టివ్స్ కనిపించాయి. Hmm. ఒకటి కస్టమర్ పర్స్పెక్టివ్, అది నేను ఫేస్ చేసింది. ఒకటి ఫోటోగ్రఫర్ పర్స్పెక్టివ్, వాడు ఫేస్ చేసింది. Hmm. అవన్నీ ప్రాబ్లమ్స్ తీసుకొని, పార్ట్నర్ యాప్ ఏమో ఫోటోగ్రఫర్స్ సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేశారో వాళ్ళన్నీ కలిపి పార్ట్నర్ యాప్లో క్రియేట్ చేసాం. ఒక కస్టమర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది యూజర్ యాప్లో క్రియేట్ చేసాం. Okay. ఈ ఇద్దరిని కనెక్ట్ చేయడానికి ఒక అడ్మిన్ పోర్టల్ క్రియేట్ చేసాం. Hmm. అలా 1 year జస్ట్ డిజైనర్, టెక్, ఈ 2 teamstోనే మేము వర్క్ చేసామండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా 1 ఇది year రెవెన్యూ కూడా లేకుండా మీకు. జీరో, నో సాలరీస్, నో రెవెన్యూ, జస్ట్ మనీ పెడతా ఉన్నాం, అదే. తెస్తా ఉన్నాం. టెక్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి Yes. బాబు. అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ ఏదైనా ఉందంటే అది టెక్.
అది ఒక ఊబిలాగా పెడుతూ ఉంటే లాగుతూ ఉంటుంది, పెడుతుంటే లాగుతూ ఉంటుంది. అవును. అంత ఎక్స్పెన్సివ్ టెక్. సో మేమేంటంటే పెడుతూ ఉన్నాం, మాకు నమ్మకం ఉంది కాబట్టి. సో అలా ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఒక ఇన్వెస్టర్ని తీసుకొని, బికాజ్ దట్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్. నేను మణికంఠ ఐఎస్బి, సిబిఐటి తర్వాత ఇద్దరం ఐఎస్బి. ఓకే. సో అబ్బాయి వేరే ప్రోగ్రామ్, నాది వేరే ప్రోగ్రామ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే సేమ్ కాలేజ్, ద వైబ్ ఇస్ సేమ్. ఓకే. సో ఐఎస్బి నుంచే ఇంకొక ఫ్రెండ్ని మేము ఒక ఫస్ట్ ఇన్వెస్టర్గా పెట్టుకొని we took some funding and then we invested the same thing on the tech only again. We built a very strong tech. సో మీరు బుక్ చేసుకున్నారు కదా, సో అలా టెక్ పైన ఫోకస్ చేసాం. దెన్ వీ అండర్స్టూడ్ దట్ రైట్ నౌ ద టెక్ ఇస్ క్లీన్, లెట్స్ గెట్ ఇన్ టు ద మార్కెట్. కరెక్ట్గా August 2024 we went into the market. That's how we got our first order. ఇది ఒక మంచి బ్లూ ప్రింట్ లాగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్ అయిపోయింది. దానికన్నా ముందు ఒక ప్రాబ్లం నుంచి ఈ ఐడియా పుట్టింది, రైట్? దాని తర్వాత ఐడియా పుట్టంగానే మళ్ళీ దానిపైన కూడా మార్కెట్ రీసెర్చ్ అయింది. మళ్ళీ మార్కెట్ రీసెర్చ్ అయిన తర్వాత ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది. ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు మొత్తం బిల్డ్ చేయడం. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే ప్రాసెస్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ స్టార్టింగ్లో కూడా వచ్చినాయి? అట్లా అంటే నెక్స్ట్ ఇప్పుడు టీమ్ హైరింగ్ ఉంటుంది, రైట్? ఒక బ్రాండ్ అనేది బిల్డ్ చేయడం ఉంటుంది. సో ఈ టైంలో కూడా స్టార్టింగ్లో ఆ డేస్ చెప్పండి. సో వీటి అగైన్ మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత చిన్న సర్వే కూడా చేసామండి. సర్వేలో ఏం చేసామంటే ర్యాండమ్గా ఒక గూగుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక సర్వేలో ఏం పెట్టామంటే ఈ క్వశ్చనరీ చేసామన్నమాట. డిడ్ యూ ఆల్సో ఫేస్ ద సేమ్ ఇష్యూ? ఇప్పుడు మేము బిజినెస్ ఓనర్స్తో కనుక్కున్నాం. వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద రియల్ హ్యూమన్ పర్స్పెక్టివ్. అంటే నార్మల్ ర్యాండమ్ పర్సన్ని అడిగితే వాళ్ళేం రియాక్ట్ అవుతారు. ఓకే, అలా కూడా చేసాం సర్వే. సో ఆ సర్వేలో ఏంటంటే ర్యాండమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే కాలేజ్ గ్రూపుల్లో అందరికి పంపించి కెన్ యూ ప్లీజ్ ఫిల్ దిస్ సర్వే అని చెప్పి పెట్టాం. ఆ సర్వేలో ఏం పెట్టామంటే ఈ క్వశ్చన్సే. మీరు ఎప్పుడైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఇన్స్టాగ్రామ్ ఎంత వాడతారు? మీ ఫోన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి మాకు కనెక్ట్ అయ్యే టైప్లో ఫ్లాష్ షూట్కి క్వశ్చన్స్ పెట్టాం. ప్రతి ఒక్కరికి 90% మాకు అనుకూలంగానే వచ్చింది. అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయామండి, దీనికి నో స్టాపింగ్ అని చెప్పి మాకు అర్థమైపోయింది. ఇప్పుడు అందరూ వావ్ క్రేజీ ఏం ఐడియా అని ఇది అంటున్నారు, కానీ స్టార్టింగ్లో ఎవరు నమ్మలేదండి. 10 minutesలో మనకి రీల్స్ ఎందుకు అనే ఒక థాట్ స్టార్టింగ్లో అందరు అన్నారు. ఎందుకు క్రియేటివిటీ డిలే అవుతుంది, ఏముంది దాంట్లో, టైం పడుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవరైతే ఆ మాట నన్ను అన్నారో ఇప్పుడు వాళ్ళు ఫ్లాష్ షూట్ బుక్ చేసుకున్నారు. అండ్ ఇంకొక సినారియో చెప్తానండి, రిమైండ్ మీ ఆఫ్ దిస్. టీ హబ్ గురించి చెప్తా, టీ హబ్ ఎక్స్పీరియన్స్ చెప్తా. హౌ స్టార్ట్ డే, ఇప్పుడు ఎలా ఉంది టీ. అయితే ఇప్పుడు మీకు ఏదైతే కంపెనీ ఇప్పుడు స్టార్టింగ్లో అంటున్నాం ఇందాక మనం, సో ఇప్పుడు ఫ్లాష్ షూట్ అనే పేరు ఎక్కడ పుట్టింది? ఇక్కడ మార్కెట్ రీసెర్చ్ అయిపోయింది, బట్ పేరు వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఇంకా బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది కదా. పేరు నేను నా పార్ట్నర్, ఫస్ట్ పార్ట్నర్కి, కో ఫౌండర్కి చెప్పినప్పుడే పేరు చెప్పేసాను. యా, సో నేను ఏం చేశానంటే ఈ ఐడియా అంతా వచ్చిన తర్వాత నోట్స్ లో రాసుకున్నాను. మొత్తం ఇలా ఉండబోతుంది, ఇది ప్రాబ్లమ్స్, దానిపైన ఏదో ఒక హెడ్డింగ్ పెట్టాలి, ఖాళీ ఉంది. ఓకే, సో వన్ థింగ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ వీ నీడ్ షూట్స్ వెరీ క్విక్. తొందరగా నా షూట్ అయిపోవాలి. ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ ద హోల్ పాయింట్. షూట్ అని అయితే పెట్టుకున్నా, షూట్ అయితే ఉండాలనుకున్నా, చాలా ఫాస్ట్ గా అయిపోవాలి. ఫాస్టెస్ట్ థింగ్ నాకు తెలిసింది ఫ్లాష్. సో ఫ్లాష్ షూట్ ఎలా ఉంటది అనే ఒక థాట్ లో ఉన్నా. దాని తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎస్హెచ్ రెండిట్లో కామన్ ఉంది కలిపితే, ఆ రెండు మర్జ్ చేద్దాం. సో FLA SHOT ఈజ్ అ బిగ్ వర్డ్, 2 different వర్డ్స్ అయిపోతుంది. అది రెండు మర్జ్ చేసి ఒక సింగిల్ వర్డ్ గా చేద్దాము, దట్ ఈస్ ఫ్లాష్ షూట్. సో వెన్ ఐ కాల్డ్ మై co-founder ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ టోల్డ్ అబౌట్ ది ఐడియా, ఐ టోల్డ్ ది నేమ్ ఇస్ ఫ్లాష్ షూట్. అంటే పేరు చెప్పి మరి నేను ఐడియా చెప్పాను. సో దట్స్ హౌ ది నేమ్ కేమ్. అంటే ఇప్పుడు ఆ నేమ్ తో కూడా మీకు చాలా బ్రాండ్ అనేది కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే కొంతమందికి బ్రాండ్ ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళ నేమ్ ఒకటి ఉంటుంది, సంబంధమే ఉండదు. అవును. సో ఈ మధ్యకాలంలో రెస్టారెంట్స్ కూడా చాలా మంచి తినిపో, ఓకే పొట్ట నింపుకో, తినిపోరా మామ చూసాను నేను, చాలా ఫన్నీగా ఉన్నాయి. సో అంటే వాటి ద్వారా కూడా ఆ ప్రోడక్ట్ మార్కెటింగ్ కనెక్ట్ అవుతున్నారు. సో నేమ్ కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ మెయిన్ నేమ్ గుర్తు రాగానే మీరు గుర్తొస్తుంది మీ బ్రాండ్. ఇంకోటి లోగో. యా, సో ఐ విల్ టాక్ అబౌట్ దాట్ అండి. వెన్ వీఆర్ క్రియేటింగ్ ద లోగో, నాకు నేను చెప్పాను కదా, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ కలర్ ప్యాలెట్, లోగో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, సెంటర్లో ఉందా లేదా, ఇవన్నీ చాలా క్లియర్గా చూసుకుంటారు అనమాట. సో లోగో స్టార్ట్ చేసినప్పుడు వీ స్పెంట్ అరౌండ్ 2 weeks ఓన్లీ ఫర్ లోగో అండి. అంటే లిటరలీ చెప్పాలంటే 18 hours per day ఆన్ ద లోగో.
ఇట్ ఈస్ టూ మచ్, ఐ అండర్స్టాండ్, బట్ దట్ ఈస్ యాడింగ్ లాట్స్ ఆఫ్ వాల్యూ రైట్ నౌ. Yes. ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ద లోగో షుడ్ స్టాండ్ అవుట్. ఐ బిలీవ్ టూ థింగ్స్ అండి. ఒకటి ఫుల్ లోగో వేర్ పీపుల్ విల్ రికగ్నైజ్ ది ఫుల్ లోగో. Hmm. అండ్ వన్ థింగ్, ది ఎలిమెంట్ షుడ్ బి వెరీ పవర్ఫుల్. నువ్వు పేరు చెప్పకపోయినా ఆ ఎలిమెంట్ చూడంగానే ఇది ఆ బ్రాండ్ అని తెలుసుకోవాలి. Super. సో దాట్స్ వేర్ FLASS ఈజ్ వేర్ ఐ థాట్ వీ కెన్ పుట్ దట్ ఎలిమెంట్. Hmm. ఆ ఎస్ని ఒక ఫ్లాష్ రూపంలో మేము పెట్టాం. Which is on your Right. t-shirt. Yes. సో ఇది చూస్తే మీరు కొంచెం క్రాస్ ఎస్ లాగా ఉంటుంది. అవును. సో ఆ FLAS అనే దగ్గర ఫ్లాష్ పెట్టి HOOT కలిపి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేస్తాం. Hmm. సో ఈవెన్ దో ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఈ ఫ్లాష్ చూసినా జనరల్ ఫ్లాష్ షూట్ అని కొడుతున్నారు. Hmm. సో దిస్ ఇస్ ది ఎలిమెంట్, దట్ ఈస్ ద బ్రాండ్ నేమ్, అండ్ ద కలర్ ఇస్ వైట్, బ్లాక్ అండ్ రెడ్. సో వీఆర్ స్టిక్కింగ్ టు అవర్ కలర్ ప్యాలెట్. ఆ కలర్ కూడా వెరీ ఎందుకు అలా? స్ట్రాంగ్ కలర్. Why? అంటే ఇది నేను ఈ రెడ్ కలర్ వచ్చే ముందు చాలా ట్రై చేసామండి. Hmm. పర్పుల్ పెట్టాము, Hmm. ఆరెంజ్ పెట్టాము, ఎల్లో పెట్టాము. నథింగ్ డింట్ మ్యాచ్ మై వైబ్. నాకు ఏదన్నా అగ్రెసివ్ గా వెళ్ళాలి, గట్టిగా చేయాలి, ఇంపాక్ట్ ఉండాలి, అంత స్ట్రాంగ్ గా పడే కలర్ రెడ్, కళ్ళల్లోకి కనిపించే కలర్ రెడ్. సో ఆ రెడ్ ఉండాలి, బ్లాక్ ఉండాలి అని చెప్పి బ్లాక్ బ్యాక్గ్రౌండ్, లోగో వచ్చి వైట్ లో ఉంటుంది, ఫ్లాష్ వచ్చి రెడ్ లో. సూపర్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జనాలకి Mhm. కళ్ళలోకి వెళ్ళిపోయింది అది. ఈ Correct. కలర్ ఫ్లాష్ షూట్. ఓకే, Yes. రోడ్ పైన ఎవరైనా ఫ్లాష్ షూట్ టీ-షర్ట్ వేసుకెళ్తున్నారంటే ఓకే, వాళ్ళకి వెళ్ళిపోతుంది కళ్ళల్లోకి. ఒక ఈవెంట్ లో మనుషులు ఉన్నారు, దిస్ ఇస్ ఫ్లాష్ షూట్ Hmm. బికాస్ దెర్ ఇస్ అ బ్లాక్ అండ్ రెడ్ ఆన్ దాట్. Correct. అంతగా రిటెన్షన్ వచ్చేసింది ఆ బ్రాండ్ నేమ్ కి, ఆ లోగోకి. మీ డ్రెస్ల పైన కూడా బాగా పెట్టారు ఇంకా QR కోడ్ థీమ్. యా, సో అదే. వీ స్టార్టెడ్ దట్ Mm. ట్రెండ్ అండి. సో రైట్ నౌ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దట్ Yes. అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎట్లా వచ్చింది ఐడియా? అసలు ఇనిషియల్గా లేదండి. ఫస్ట్ షర్ట్ డిజైన్ చేసినప్పుడు జస్ట్ వీఆర్ ఫ్లాష్ షూట్ అని మాత్రమే ఉంటుంది. ఓకే. బికాస్ ఫ్రమ్ ద డే వన్ వీ బిలీవ్ ఫ్లాష్ షూట్ యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ కమ్యూనిటీ. నేను అలాగే బిల్డ్ చేశాను. అలాగే ఇప్పుడు ఎవ్రీ వన్ వాళ్ళ బ్లడ్ లో ఫ్లాష్ షూట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇది మనది అని అనుకున్నారు కాబట్టి. అగైన్ దట్ ఈస్ అగైన్ టీమ్ బిల్డింగ్. ఐ టెల్ యూ అబౌట్ దట్. బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది బ్రాండ్ గైడ్ లైన్స్ రైట్ నౌ. అంతగా మేము బిల్డ్ చేయగలిగాం, అది మాది అని నమ్మారు. అండ్ ఆ క్యూఆర్ కోడ్ దగ్గరకు వస్తే మాకు ఏమనిపించింది అంటే అండి, అందరూ క్యూఆర్ కోడ్స్ ఈ మధ్య వాడుతున్నారు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యూఆర్లో ఈజీగా మనకి ఆర్డర్ చేయడం అంతే అయిపోతుంది. ఇప్పుడు మన ప్రెజెన్స్ ఎలా వస్తుంది? ఫ్లాష్ షూట్ అని చూస్తారు, షర్ట్ పైన ఉంటుంది, కానీ మర్చిపోతారు. అది మర్చిపోకూడదు అంటే వాళ్ళు ఎక్కడొచ్చాడో మనం సేవ్ చేసుకోవాలి. అదే ఒకవేళ ఒక టీ షర్ట్ పైన మనము క్యూఆర్ పెడితే జనాలు ఆటోమేటిక్గా మా వాళ్ళు ఎక్కువ బ్యాక్ చూపిస్తారు. క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, వెళ్ళి షూట్ చేసేటప్పుడు వెనకాల సైడ్ ఎక్కువ కనిపిస్తుంది ఫేస్ కన్నా. ఆ వెనకాలే ఒక క్యూఆర్ పెడితే చాలాసేపు అటు ఇటు తిరుగుతారు కాబట్టి జనాలకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటిది, ఈ క్యూఆర్ ఏంటి, లెట్ మీ చెక్ అనే ఒక పర్స్పెక్టివ్ ఆలోచిస్తారు. దాన్ని మన ఫోన్ తీస్తారు, క్యూఆర్ చెక్ చేస్తారు. చెక్ చేయగానే మా యాప్ ఉంటుంది, మా వెబ్సైట్ ఉంటుంది, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తారు, వీళ్ళని మిస్ అవ్వకూడదు అని చెప్పి ఫాలో కొడతారు. అక్కడే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, సో ఒక కాల్ కొడతారు. సో మాకు అలా బాగా ట్రాక్షన్ రావడం స్టార్ట్ అయింది. అండ్ బిలీవ్ మీ, ఇనిషియలీ వి డిడ్ంట్ స్పెండ్ ఎ సింగిల్ పెన్నీ ఆన్ మార్కెటింగ్. దట్ ఈస్ అనదర్ స్ట్రాటజీ విచ్ వి ఫాలోడ్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ థాట్ అబౌట్ దట్ జీరో మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ వాట్ వి డిడ్. అసలు మా స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్ ఉంటాయండి. ఇట్స్ నాట్ ది రొటీన్ మార్కెటింగ్ స్ట్రాటజీ విచ్ ఫ్లాష్ షూట్ ఫాలోడ్. దట్ ఈస్ వేర్ వీ స్టాండ్ అవుట్. అసలు కొత్త ఐడియాస్తో వచ్చేవాళ్ళం, కొత్త థాట్తో వచ్చేవాళ్ళం, ఒక ట్రెండ్ క్రియేట్ చేసేవాళ్ళం. ఏం చేసినా బిఫోర్ మూవింగ్ ఆన్ టు మార్కెటింగ్, ఇక్కడ బ్రాండ్ ఫినిష్ చేసి విల్ మూవ్ టు ద మార్కెటింగ్. సో ఇప్పుడు ఒక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళకి ఒక 3 టిప్స్ చెప్పాలి. మీరు ఇందాక లోగో, కలర్ ఇవన్నీ చెప్తారు కదా, దాన్ని ఓవరాల్గా ఒక సమరైజ్ చేసి ఒక 3 టిప్స్ లాగా చెప్పాలి టు బిల్డ్ ఏ బ్రాండ్. ఓకే. సో share 3 tips. See, there is a lot of difference between building a brand and building a business. బిజినెస్ అంటే ఏం లేదండి, మనము 50 రూపాయలు పెట్టాము, నాకు 200 రూపాయలు వస్తున్నాయి, లేదా 100 రూపాయలు వస్తున్నాయి, లేదా 60 రూపాయలు వస్తున్నాయి. అగైన్ దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్. ఓకే, సో దట్ ఈస్ బిజినెస్ అకార్డింగ్ టు మీ. ఓకే, నేను పెట్టిన దానికన్నా నాకు ఎక్కువ రావాలి, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ వన్స్ యూ థింక్ అబౌట్ అ బ్రాండ్, యూ షుడ్ సీ 100 సినారియోస్. డబ్బులు వస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ అయితే, మనము మన ఎంప్లాయీస్తో ఎలా ఉంటున్నాము, మన కస్టమర్ రిటెన్షన్ ఎలా ఉంది, కస్టమర్ మననే ఎందుకు బుక్ చేసుకోవాలి, అలా ఈ 4 కాకుండా ఇంకొక 90 ఉంటాయి. అంటే అన్ని సినారియోస్లో ఎవ్రీ చెక్ పాయింట్ మ్యాచ్ అవుతే దట్స్ వెన్ వీ కన్సిడర్ దిస్ యాజ్ అ బ్రాండ్. ఇఫ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బ్రాండ్, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. దానికి లాంగ్ టర్మ్ విజన్ కూడా You have to give up
హ్మ్. on everything to create a brand. You have to give up on your family. You have to give up on your normal dreams. హ్మ్. You have to focus on only one thing, building your brand. హ్మ్. అదొక్కటే బ్రెయిన్లో ఉండాలి. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్, ఐ గేవ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. ఐ స్టేడ్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఐ స్టేడ్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్స్ అందరూ నాతో మజాకులు చేసేవారు. అరే వాడు బిజీ అయిపోయాడు రా, బిజీ మ్యాన్ రా. బట్ ఐ టుక్ ఇట్. ఐ నో దిస్ ఇస్ టెంపరీ. ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు మీ బికాస్ నన్ను నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు దిల్ కమ్ బ్యాక్. అండ్ అర్థం చేసుకున్నారు. అంటే వెన్ యూర్ బిల్డింగ్ అ బ్రాండ్, that is the difference between building a business and a brand. Focus is very, very important. Market research, survey, understand the problems. అండ్ పిచ్చి ఉండాలండి మీరు చేసే దానిపైన. నేను ఏదో పెడుతున్నాను నాకు డబ్బులు వస్తున్నాయి అని అనుకుంటే మీరు ఆ డబ్బుల వరకే ఆలోచిస్తారు. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్. వాట్ ఐ కేర్ ఈజ్ మై విజన్, మై డ్రీమ్. అది నేను అచీవ్ చేస్తున్నానా లేదా దానిపైన ఫోకస్ చేస్తే ఎందుకు అవ్వదండి హిట్. సినిమా బాగా తీస్తున్నాము అని మనకు పిచ్చి ఉంటే ఎంత మిగతావన్నీ మనకు బ్రెయిన్లో రాదు. సినిమా పిచ్చి అదే ఆలోచిస్తాం. అదే మనము నేను ఇప్పుడు ₹1,00,00,000 పెడుతున్నాను నాకు 10 కోట్లు రావాలనే ఆలోచనతోనే మనం తీసామనుకో ఏదన్నా అది అవుతుందా? మన ఫోకస్ ఓన్లీ డబ్బులు పైన ఉంది. ఇప్పుడు సో దిస్ ఇస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ థింగ్ వాట్ ఐమ్ టెలింగ్. బిల్డ్ అ బ్రాండ్. ఫర్ టు బిల్డ్ అ బ్రాండ్ హ్మ్. యూ హ్యావ్ టు గివ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. హ్మ్. Be very focused. Have clear thought what you're doing. Pick a USP. Make sure your branding, starting from colors to logo, is clean. ఏదో నీ పేరు ఒకటి, నువ్వు పెట్టే లోగో ఒకటి, దానికి ఒక డిజైన్ ఒకటి, దానికి ఒక స్టోరీ పెట్టారనుకోండి, దాంట్లో జనాలకు అర్థం కాదు. జనాలకి ఈజీగా అర్థం అవ్వాలి. ఒక 10 years old ఓడు కూడా చూడాలి. ఇప్పుడు మెక్డానల్డ్స్ ఉందండి, యు గో ఎనీవేర్ పీపుల్ నో దాట్స్ మెక్డానల్డ్స్. యు నో, జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అలా మీరు ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారంటే ఒక ఎలిమెంట్ పిక్ చేసుకోండి. చూడంగానే ఇది పలానా వాళ్ళ బ్రాండ్ అని అర్థమైపోవాలి. సో ఫోకస్ మోర్ ఆన్ దాట్. అండ్ ద లాస్ట్ థింగ్, థర్డ్ థింగ్, మార్కెటింగ్. మార్కెటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమాంగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇవన్నీ పెట్టుకొని మీరు మార్కెట్ చేయలేదనుకో, స్టిల్ ఇట్స్ యూజ్లెస్. అదే నేను ఒక కొటేషన్ చెప్తుంటా జనరల్‌గా. మార్కెట్‌లో మంచి ప్రొడక్ట్స్ అమ్మడవు. మంచి మార్కెటింగ్ చేసిన ప్రొడక్ట్సే అమ్ముడుపోతాయి. ఎగ్జాక్ట్లీ. హ్మ్. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హ్మ్. అసలు దే హ్యావ్ మై హార్ట్. హ్మ్. అంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎంత నార్మల్ ప్రోడక్ట్ అయినా హ్మ్. వాళ్ళు దాన్ని చూపించిన విధానం ఉంటుందండి అల్టిమేట్. హ్మ్. అసలు దట్ ఈస్ వాట్ వి కాల్ మార్కెటింగ్. కరెక్ట్. అంటే ఎంత నార్మల్ ప్రోడక్ట్ అయినా ది వే యూ టెల్ దిస్ ఇస్ ప్రెషియస్, యూ నీడ్ దిస్, అది అసలైన కిక్. అది మనం ఎప్పుడైతే చూపిస్తామో జనాలకు కనెక్ట్ అవుతుందో, మీరు వద్దనుకున్నా మీ దగ్గరికి వస్తారు, మీరు ఎంత కాదనుకున్నా మీ దగ్గర కొంటారు ప్రోడక్ట్. సో ఫ్లాష్ షూట్‌కి మార్కెటింగ్ అనే స్ట్రాటజీస్ ఇందాక చెప్పారు కదా, డిఫరెంట్ చేసామని. సో అలా 1, 2 స్ట్రాటజీస్ చెప్పండి. అలానే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్‌కి మార్కెటింగ్ వాళ్ళు కూడా చేసుకోవడానికి ఏదైనా టిప్స్ లాగా అట్లా. అన్నిటికన్నా ఈజియెస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. అంటిల్ అన్లెస్ లీడ్ జనరేషన్కి యూ నీడ్ బడ్జెట్, బట్ టు గెట్ ఇన్ టు ద మార్కెట్, టు Awareness లెట్ purpose. పీపుల్ నో హ్మ్. ఫ్రీగా is promote your brand on social media, especially Instagram these days. Very hardly you find people who are not on Instagram. Majority of the people 18 years above అందరికీ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు, ఏదో ఒక టైంలో కనీసం ఒక పోస్టో ఇంకా ఏదో ఒకటి చెక్ చేస్తున్నారు, రీల్స్. సో మేక్ షూర్ యూ డూ ప్రాపర్ కాంటెంట్ విచ్ ఇస్ ఎంగేజింగ్ కాంటెంట్ విత్ ఏ హుక్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఏదో ర్యాండమ్గా చేసామనుకోండి చూడరు. సో వెన్ యువర్ కాంటెంట్ హ్యాస్ టు స్టాండ్ అవుట్, మేక్ షూర్ యూఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యూ వాంట్ టు టెల్ పీపుల్, వాట్ ఈస్ ద హుక్ యూఆర్ గివింగ్. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ లేదు కాబట్టి 1 సెకండ్ పడుతుంది మనకి వీడియో తీసేయడానికి. ఆ 1, 2, 3 సెకండ్స్లో మనం ఏమి చెప్పాలనుకుంటున్నాము అనేది జనాలకు తెలియాలి. అది తెలిసేలాగా చూసుకోండి. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ విచ్ నో వన్ విల్ టెల్ యూ. అది వెరీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, ఫ్రీగా చేయగలిగిన ఫస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సెకండ్ థింగ్, మార్కెటింగ్ అందరూ చేస్తున్నారు, మీది యూనిక్ ఏముందో అనే దానిపైన టార్గెట్ చేయండి. అందరూ మార్కెట్ చేస్తున్నారు, అందరూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చాలామంది ట్రై చేస్తారు ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, మీదే ఎందుకు పిక్ చేయాలి? అది ప్రైజింగ్లో ఉందా, మీరు ఇచ్చే క్వాలిటీలో ఉందా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్లో ఉందా? వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, టెల్ పీపుల్ క్లియర్లీ వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్. అండ్ ది లాస్ట్ వన్ ఇస్ ద స్టోరీ టెల్లింగ్. ఈ మధ్య జనాలకి
ఒక బ్రాండ్ షూట్ జస్ట్ నువ్వు ఇదివరకులాగా ఊరికే లగ్జరీగా చూపించేస్తే ఎవరు చూడట్లేదండి. జనాలకి ఒక స్టోరీ కావాలి, ఒక కనెక్షన్ కావాలి. అది బ్రాండ్ షూట్ అయినా, ఇంట్లో జరిగిన ఈవెంట్ అయినా. ఇప్పుడు ఫ్లాష్ షూట్ వీడియోస్ ఇంత వైరల్ ఎందుకు వెళ్ళినాయి తెలుసా సార్? బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పీపుల్. వై? బికాస్ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లైక్ మ్యూజిక్ విచ్ ఇస్ ప్లేయింగ్ బిహైండ్ అండ్ ది ఇమోషన్స్. ఒకళ్ళు నిజంగా నవ్వినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మా వాళ్ళు ఎలా తీస్తారంటే వీడియోస్, మీకు వాళ్ళు కనిపించరు, ఎక్కడో మూలకెళ్ళిపోయి సైడ్ నుంచి తీసుకుంటారు. లేకపోతే అంటే మీకు తీస్తున్నట్టు కూడా తెలియదు, అంతగా వీడియోస్ తీస్తారనమాట. క్యాండిడ్ మూమెంట్స్ అంటారు చూడండి వీడియోస్. సో వాళ్ళు రియల్ స్మైల్స్, వెళ్ళి హాయ్ చెప్పడము, పలకరించడము, వారు కారు కొన్నప్పుడు ఆ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు కదా, అలాంటివి. కిట్టి పాటలో ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు హైఫై ఇచ్చుకుంటూ ఏంట్రా మామ అనుకుంటూ చేసుకుంటాం కదా, ఆ మూమెంట్స్ రియల్గా జనాలు కనెక్ట్ అవుతున్నారు. ఆ కనెక్ట్ అయిన దాన్ని షేర్ చేసుకుంటున్నారు అప్పటికప్పుడు. అది ఇంకా బ్యూటిఫుల్. దిగడం తీయడం ఒక ఎత్తు అయితే, అది అప్పటికప్పుడే వాళ్ళ వాట్సాప్ స్టేటస్లోనో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో, స్టోరీస్లోనో పెట్టేసుకుంటున్నారు. సో అది బాగా కనెక్ట్ అయింది. సో ఈ 3 థింగ్స్ మేజర్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్ మార్కెటింగ్, ఐ థింక్ దెర్ ఈజ్ నో సీయింగ్ బ్యాక్. అంత ఫాస్ట్గా మనం గ్రో అవ్వచ్చు, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం. రైట్. సో మార్కెటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు మేజర్గా ఛాలెంజ్ వచ్చేది మార్కెట్లో వచ్చేసి టీమ్ బిల్డింగ్ అనమాట. ఎందుకంటే టీమ్ ఇప్పుడున్న ఎరాలో పనిచేయడం అంత ఈజీ లేదు ఏ ఎంటర్ప్రైనర్ కూడా. ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్లో ఛాలెంజ్. ఎలా అయితే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఓరియంటెడ్ ఎలా అయితే ఛాలెంజ్ చూసారో, దానికన్నా మించి టీమ్ ఓరియంటెడ్ ఛాలెంజ్ చాలా పీక్స్లో ఉంది. 1990స్లో ఎలా ఉండనంటే, అప్పట్లో ఎంప్లాయీస్ టీము కొట్టినా కూడా పడేవాళ్ళు. ఎందుకనంటే ఆపర్చునిటీస్ లేవు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, అప్పట్లో ఆ పేషెన్సీ ఎక్కువ ఉండే. అండ్ ఎవరైతే మనల్ని కొడతారో వాళ్ళు ఏం ఆలోచించేవాళ్ళు, మన మంచి కోసమే కదా అని. అది టీచర్స్ అయినా, ఆర్గనైజేషన్లో బాసులైనా, ఇంకేదైనా సరే అట్లా ఆలోచించారనమాట. 2000 ఎరాకి వచ్చేసరంటే కొట్టారంటే ఇంకా అయిపోయినట్టే, కాంపిటీటర్ అయిపోతారు అలిగా వాళ్ళు. ఆడ అప్పటి వరకు కంఫర్ట్ జోన్ ఉన్నోడు కూడా లేచి నిన్ను ప్రూవ్ చేయడం కోసం అని నేను చేస్తా అంటాడు. ఈ ఎరా నడిచి 2000లో అంటే తిడితే పడేవాళ్ళు, కొడితే అయిపోయినట్టే ఇంకా. ఎందుకంటే కొంచెం బేసిక్ నీడ్స్ కొన్ని థింగ్స్ అనేది మనిషికి దొరుకుతున్నాయి కదా. సో ఇంకా ఆ గ్రాటిట్యూడ్ పోతుంది, అదంతా పోతుంది, నువ్వెంత అనే ఈ యాటిట్యూడ్లు అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి అలా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ కోవిడ్ బ్యాచ్ అంటారు వీళ్ళని. ఏదైతే యూత్ ఇప్పుడు లేటెస్ట్ బ్యాచ్ కోవిడ్ బ్యాచ్ ఎందుకంటారంటే, ఆ కోవిడ్ టైంలో పాస్ చేసేసారు కదా. అవును. అంటే ఈజీ సక్సెస్ వచ్చేసింది కదా. సో అండ్ పేరెంట్స్ కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు నేను కష్టపడ్డా, మా పిల్లలు కష్టపడకూడదు. సో ఆ పేరెంట్స్ కూడా కష్టం వాల్యూ ఏంటో తెలియకుండా పెంచడము, ప్లస్ ఇక్కడ కూడా ఎడ్యుకేషన్లో కూడా ఈజీ సక్సెస్ రావడము. సో ఇప్పుడు మనకేంట్రా బాబు, మనకి ఎక్కడికి పోయినా మనకి సక్సెస్ ఉంటుంది, మనని కొట్టేవాడు ఎవరు ఉంటే ఈ యాటిట్యూడ్తో వచ్చేసేసి కొడితే ఇంకా ఇంపాసిబుల్, ఇంకా వాడు అయిపోయినట్టే. తిడితే కూడా వర్కౌట్ కాదు. అండ్ ఇంకా ఎట్లా అయిపోయింది ఇప్పుడు, పని ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ అడిగారా మానేస్తున్నారు. ఓకే. రెండోది వచ్చేసి ఏంది అని అంటే, నిన్న ఆఫీస్కి ఎందుకు రాలేదు, రిజైన్. సరే నిన్న లేట్ ఎందుకు వచ్చినావు, రిజైన్. అంటే ఇప్పుడు ఆ లెవెల్లో వచ్చేసింది అనమాట ఇప్పుడు ఎరా. సో అట్లాంటి ఎరాని మీరు ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు. సో హౌ యు ఆర్ మేనేజింగ్ టీమ్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్ బిల్డింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు ఎంత టీం ఉన్నారు, అండ్ ఈ టీమ్ బిల్డింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఛాలెంజెస్ అనేది మీరు ఫేస్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, అండ్ ఇప్పుడున్న ఎంటర్ప్రైనర్స్కి ఈ టీమ్ బిల్డింగ్ రిలేటెడ్ కూడా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంది. ఒకటే క్వశ్చన్లో చాలా అడిగేసిన, ఇంకా దాన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్పేసి. సో ఈ టీమ్ వాట్ ఎవర్ వి బిల్డ్ రైట్ నౌ ఒకటేసారి రాలేదండి. ఓకే. ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ఒక్కొక్క ల్యాడ్ అవుతూ వెళ్ళారు. ఇనీషియల్గా నేను చెప్పాను కదా, చాలా మందిని అప్రోచ్ అయ్యాను, ఇలా ఫోన్లో వీడియోస్ తీసే వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యాను. అయిన తర్వాత చాలా మంది కనెక్ట్ అవ్వలేకపోయారు. నాకు తెలిసి అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ లైక్ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. స్టార్టెడ్ అని కాదండి, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా ఓకే అన్నట్టు అడగడం స్టార్ట్ చేశాను. సో అడిగిన తర్వాత చాలా మందికి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. మాకు లేదండి, ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్కౌట్ అని చెప్పారనమాట. ఒక 2-3 నన్ను కలవడానికి వచ్చారు. ఓకే. నన్ను నమ్మి కలవడానికి వచ్చారు. వాళ్ళిద్దరు ముగ్గురు కూడా కన్సిస్టెన్సీ లేకపోయేది. ఎందుకంటే అది వెయిటింగ్, అన్ని అప్పటికప్పుడు అయిపో కదండి. నేను ఐడియా చెప్పాను అంతే, నెక్స్ట్ 2 డేస్లో స్టార్ట్ అయిపోవాలంటే కుదరదు కదా.
సో ఇట్ టుక్ సమ్ టైమ్. ఓకే. బట్ తర్వాత యాక్చువల్ నేనిప్పుడు మీకు పరిచయం చేపించాను ఒక హ్మ్. అబ్బాయిని. సో నాకు ఫస్ట్ పర్సన్ లాగా పరిచయం అయ్యాడనమాట. ఇంకొక ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యాడు. సో ఆ ఫ్రెండ్ కూడా ఇప్పుడు మాతోనే వర్క్ హ్మ్. చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బికాజ్ హ్మ్. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ సో మెనీ పీపుల్. ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే బాగోదు. హ్మ్. సో ఐల్ జస్ట్ సే randomly that హ్మ్. there are so many people, హ్మ్. and once we pick the first person, that first person added lots of value to our company. హ్మ్. అంటే ఓకే. ఇలా స్టార్ట్ చేయాలి. ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. ఇక్కడి నుంచి వీడియో ఇలా తీయాలి. దాన్ని ఎడిట్ ఇలా చేయాలి. ఒక సాంగ్ ఇలా పెట్టాలి. అని ఒక క్లియర్ పాత్ మాకు అర్థమైంది. హ్మ్. అక్కడ ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే వీ కెన్ డూ బిజినెస్. స్టార్ట్ చేద్దాం. అప్పుడు నా పార్ట్నర్ వాళ్ళ అక్క బాబుది ఫస్ట్ బర్త్‌డే పార్టీ అయింది. ఆ రోజు ఫస్ట్ టీ హ్మ్. షర్ట్ ఒకటి ఫ్లాష్ షూట్‌ది తీసుకొచ్చి అబ్బాయితో వేపించి, నేను కూడా ఫ్లాష్ షూట్ టీ షర్ట్ ఏసుకొని, ఇద్దరం కలిసి ఫ్లాష్ షూట్ టీ షర్ట్ ఏసుకొని ఎళ్ళాం. ఎళ్ళి వీడియోస్ తీసుకున్నాం. నా స్టైల్‌లో నేను తీసుకున్నా. అబ్బాయి స్టైల్‌లో అబ్బాయిలు తీసుకున్నాం. అంతా కలిపి వీడియో తీసి ఈవెంట్ అయిన తర్వాత పక్కన కూర్చున్నాం. ఒక గంట సేపు కూర్చొని అప్పటికప్పుడే ఎడిట్ చేసి టుక్ 1 అవర్. ఫస్ట్ టైమ్ కదా! 1 అవర్ పట్టింది ఎడిట్ చేయడానికి. తీసి ఇచ్చేసాం. ద రియాక్షన్స్ వర్ ప్రైజ్‌లెస్ అండి. అంటే అనుకుంటాం కదా! 1 ఇయర్ మనం ఒక ప్రాజెక్ట్ పైన ఆలోచించాము. ఆ రియల్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది మాకు ఆ ఈవెంట్‌లో. అది చూడంగానే కస్టమర్ రియాక్షన్ చూసా. కస్టమర్ ఆర్ ఎండ్ ఆఫ్ ది డే అక్కనే బట్ స్టిల్ హ్మ్. కస్టమర్ పర్స్పెక్టివే కదా! చూడంగానే ఐ వాస్ ఓవర్‌వెల్మ్డ్ అండి. అంటే యెస్! యెస్! థిస్ ఈస్ హ్యాపెనింగ్. హ్మ్. ఇన్ని రోజులు నేను ఒక ఐడియాతో ఉన్నా. ఆ ఐడియా ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ అయింది. అది కూడా కస్టమర్‌కి చాలా బాగా నచ్చింది. హ్మ్. అప్పుడు దెన్ ఐ హావ్ రియలైజ్డ్ యెస్! ఇంకా ఆర్డర్‌లు రావాలి. ఇంకా చెయ్యాలి. రోజుకి అట్‌లీస్ట్ ఒక 10 ఆర్డర్‌లు రావాలి. సరిపోతది. ఐ విల్ బి హ్యాపీ. నేను హ్మ్. నా కష్టమైన ఒక డెసిషన్ తీసుకున్నా. దట్ ఈస్ గివింగ్ అప్ ఆన్ మై జాబ్. నేను దీని ముందు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశా. హ్మ్. అది జాబ్ క్విట్ చేసి నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చాను. నేను కరెక్ట్ చేస్తున్నానా? తప్పు చేస్తున్నానా? హ్మ్. అని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఆ మూవ్‌మెంట్‌తో ఐ హావ్ రియలైజ్డ్ యెస్! ఐ హావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్. దాని తర్వాత కొన్ని ఆర్డర్స్ ర్యాండమ్‌గా రావడం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి హ్మ్. కొన్ని వచ్చినాయి. తర్వాత రియల్ మేజర్ ఆర్డర్స్ బయట నుంచి వచ్చాయి. హ్మ్. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. రోజుకి 1, 2, 3, 4 షూట్‌లకెళ్ళేవాడు. నేనెళ్ళా షూట్స్‌కి. ఓకే. నేను ఒక షూట్, 2 షూట్‌లకెళ్ళి వీడియోస్ తీసేవాడిని. ఓకే. అప్పుడు నాకర్థమైందేంటంటే, ఇది ఇంకా మనుషులు కావాలి మనకి. ఒక్క పర్సన్‌తో మనకు సరిపోదు. పారలెల్‌గా టెక్ ఇంకా రన్ అవుతోంది. హ్మ్. అప్పటికి మనము ఫీల్డ్‌లో దిగిన తర్వాత ఇంకా చాలా డిఫరెన్సెస్ ఒస్తాయి. హ్మ్. యాడ్ అవుతాయి. హ్మ్. అవన్నీ టెక్‌లో చేంజెస్ చేస్తూ ఉన్నాం పారలెల్‌గా. నేను ఓన్లీ టీమ్ గురించే చెప్తున్నా ఇప్పుడు. యెస్. ఈ సినారియోలో ఆన్ సైట్ ఏమవుతుందో చెప్తున్నా. హ్మ్. సో, ఆ సినారియోస్‌లో మనకి చాలా బాగా అర్థమైపోయింది. ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఇలా సినారియోస్, ఇలా మనకి ఇష్యూస్ ఒస్తాయి. ఇంతసేపట్లో ఎడిట్ చేస్తాము. ఇంతసేపట్లో వీడియో మనకు అవుట్‌పుట్ ఒస్తుంది. కస్టమర్స్ ఇలా రియాక్షన్స్ ఇస్తున్నారు. అర్థమైంది. ఆ కిక్ వీడియో తీసే వాళ్ళకి కూడా బాగా నచ్చింది. హ్మ్. వాళ్ళొచ్చి సడెన్‌గా "అప్పుడే ఇచ్చేసావా? అప్పుడే ఇచ్చేసావా? శభాష్ హుహు. బేటా" అని చెప్పి చేతి అంకుల్స్ అందరొచ్చి చెయ్యేసి మరి భలే ఉందని చెప్పేసరికి మాకు ఇంకా కిక్ రావడం స్టార్ట్ హ్మ్. అయింది. ఆ డబ్బులెంతొస్తున్నాయో మాకు తెలీదు. కరెక్ట్. కానీ ఆ కిక్ నచ్చింది. హ్మ్. అప్పుడు ఇగ అనుకున్నాం ఈ కిక్ కోసం చేద్దాం పద. హ్మ్. కిక్ బావుంది. హ్మ్. నెక్స్ట్ అలా చేస్తూ ఇంకా టూ మచ్ బర్డెన్ అయిపోయింది. హ్మ్. టూ మచ్ బర్డెన్ అయిపోయేసరికి వర్క్ లోడ్ అంటే లోడ్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. కస్టమర్స్ వి ఎక్కువైపోయారు. కుడెంట్ హ్మ్. అండర్‌స్టాండ్ హౌ టు టేక్ దిస్. దెన్ వి పుట్ ఎ స్టోరీ ఆన్ హ్మ్. ఇన్‌స్టాగ్రామ్. యూ హావ్ ఎన్ ఐఫోన్. వి విల్ పిక్ యూ అండ్ గివ్ యూ ట్రైనింగ్ ఓకే. అని చెప్పి స్టార్ట్ చేసాం. హ్మ్. సో, మాకేదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్‌తో ఇద్దరు, ముగ్గురు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళని అప్లై చేయమని చెప్పాం. ఒక 4, 5 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాం. హ్మ్. ముగ్గురయ్యాం టీము. దాంట్లో ఒక అమ్మాయి. అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించింది. సూపర్ ఎక్సైట్ అయ్యాం. హ్మ్. ఓకే. అమ్మాయిలు కూడా ఈ ఫీల్డ్‌లోకి రావచ్చా అని అనుకున్నాం. బికాజ్ హర్ టాలెంట్ ఈస్ అమేజింగ్. హ్మ్. సో, అలా ఆ ముగ్గురం కలిసి కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళం హ్మ్. ఆఫీస్‌లో. అప్పటికే ఆఫీస్ తీసుకున్నాం. హ్మ్. తీసుకొని కమ్ ఆన్ ఇది ఇప్పుడు ముగ్గురం ఉన్నాం. ఇచ్చి పడేద్దాం. అంటే అప్పటి నుంచి మోటివేషన్ ఎక్కువ ఇచ్చేవాడిననమాట నేను మా టీమ్‌కి. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి పర్సనల్ టచ్. ఆ హ్మ్. కనెక్ట్ ఉండాలి అని ఎప్పుడు అనుకునేవాడిని. సో, అప్పుడు నన్ను సార్ అని పిలిచినా, లేదు నన్ను సార్ అని పిలవకు. నేను మీ అన్నని. నన్ను అన్నా అనే పిలవండి. ఒక ఫ్యామిలీగా దీన్ని తీసుకెళ్దాం. ఒక ప్రాజెక్ట్‌గా దీన్ని తీసుకెళ్దాం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యామండి. 3 మంత్స్‌లో 3 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ అయ్యాం. వాళ్ళకి నేను చెప్పాను. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కొట్టాం.
ఫస్ట్ వచ్చిన అబ్బాయికి ఏం చెప్పానంటే, నీకు ఒక 1 మంత్‌లో ఇంకా ఇద్దరిని ఇస్తాను. ప్లీజ్ ఓపిక పట్టు. కష్టపడుతున్నావు. ఐ విల్ బీ దేర్ అని మాటిచ్చా. ముగ్గురయ్యారు. ఆ ముగ్గురికి నెల తిరిగేసరికి వాళ్ళకి ఫుల్లు. సేమ్ ఫస్ట్ అబ్బాయి ఎంతకైతే బిజీ అయిపోయాడో, ముగ్గురు బిజీ అయిపోయారు. వాళ్ళకి అప్పుడు చెప్పా, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. ట్రైనింగ్ కదా, టైం పడతది. ఇంకో 10 మందిని ఆన్‌బోర్డ్ చేసుకుంటా అని చెప్పా. కరెక్ట్ నెల తిరిగేసరికి ఇంకో 10 మందిని హైర్ చేసుకో. సేమ్ ప్యాటర్న్. ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అలవాటు చేసుకుంటూ 13 మెంబర్స్ అయ్యారు. 2 మంత్స్ తిరిగేసరికి. ఇప్పుడు ఆ 13 మెంబర్స్ మళ్ళీ బిజీ అయ్యారు. ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. జనాలకి ఇదేదో కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది, అది అలవాటయింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ బాగా కొత్తగా ఉంది, ఇదేదో ట్రై చేద్దామని ట్రై చేసి రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. వన్ థింగ్ వాట్ ఐ డిడ్ంట్ గివ్ అప్ ఈజ్ ఆన్ ది లోగో. ఎలాగైతే మనం ఒక నైకీ షర్ట్ వేసుకున్నప్పుడు నైకీ లోగో కనిపిస్తుందో, లేకపోతే ఒక టామీ హిల్ఫిగర్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు టీహెచ్ అని ఎలా కనిపిస్తుందో, ఒక రీబాక్ షూస్ వేసుకున్నప్పుడు రీబాక్ కనిపిస్తుందో, ఒక వీడియో పెట్టినప్పుడు కూడా ఒక బ్రాండ్ కనిపించాలి. ఆ బ్రాండ్ మనమై ఉండాలి అనే ఒక ఫీలింగ్ నాకు స్టార్ట్ అయింది. నేను నా కో-ఫౌండర్స్ మేడ్ ఇట్ అ రూల్ దట్ దేర్ ఇస్ కంపల్సరీ లోగో విచ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. ఇనీషియల్ ఎవరు ఒప్పుకోలేదు. మీ లోగో ఏంటి మా వీడియోలో, మేము కదా మీకు డబ్బులు ఇచ్చి తీర్చుకుంటున్నాం, మీ లోగో పెట్టాలి ఏంటి అని అడిగేవారు. అప్పుడు అర్థమయ్యేలా చెప్పాం. అంటే వి డిడ్ంట్ టేక్ నెగెటివ్లీ, వి ఆల్వేస్ టేక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. పాజిటివ్గా తీసుకుంటాం ఫీడ్బ్యాక్ ఇచ్చిందండి. ఎట్లా చెప్పారు? ఒక స్క్రిప్ట్ చెప్పండి కొంచెం. స్క్రిప్ట్ చెప్పాలంటే అంటే నేను చెప్పాను జస్ట్ కదా, బ్రాండ్. ఒక ఈవెంట్‌కి పంపించిన తర్వాత బర్త్‌డే పార్టీకి మేము ఇంత పెట్టి వీడియో తీపిచ్చుకున్నాం. అసలు మీ లోగో ఏంటి? వీడియో లోగో తీసేసేయండి అన్నారు. నేనప్పుడు ఆ టైంలో ఇంకెవరు లేరు కదండీ. కాల్స్ నేనే తీసుకోవాలి, వీళ్ళని పంపించాలి. మేనేజర్లు ఎవరు లేరు. సో కస్టమర్స్‌తో నేనే మాట్లాడేవాడిని. మాట్లాడినప్పుడు అట్లా కాదు మ్యామ్, మేము ఇట్లా కొత్తగా ట్రై చేస్తున్నాము. మీరు ఒక్క వీడియో పెట్టుకోవడం వల్ల మీకు అక్కడ చిన్న లోగో మాత్రమే ఉంది, కానీ మాకు అది లైఫ్. మీరు గనక మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తే మీరు ఒక చిన్న స్టార్టప్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సూపర్. అండ్ మిమ్మల్ని నేను రుణపడి ఉంటాను, గుర్తుపెట్టుకుంటాను మ్యామ్ అన్నప్పుడు పాపం తను అర్థం చేసుకుంది మ్యామ్. అర్థం చేసుకొని, సరే కార్తిక్ నువ్వు ఈ మాట చెప్పావు, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి వీడియో పైన లోగో యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నారు. సూపర్. ఆ వీడియో పెట్టిన తర్వాత వైరల్ అయింది. కనిపించేది ఏంటి అక్కడ ఈవెంట్, దానిపైన ఒక లోగో, అదే ఫ్లాష్ షూట్ లోగో అయింది. అలా చాలా మందిని నేను పర్సనల్గా కన్విన్స్ చేసేవాడిని, ప్లీజ్ మ్యామ్ సపోర్ట్ చేయండి, లేకపోతే ప్లీజ్ సార్ ఉండనివ్వండి, దానివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు మార్కెటింగ్ లాగా అవుతుంది అని అడిగాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. సార్ టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సీయింగ్ పీపుల్ ఆస్క్ ఫర్ లోగో. ఫ్లాష్ షూట్ వీడియో బై మిస్టేక్ ఎవరైనా వీడియోలో లోగో లేకుండా ఇస్తే అదేంటి లోగో పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు అదొక బ్రాండ్గా మారింది. ఫ్లాష్ షూట్తో వీడియో తీర్చుకున్నారు అంటే వన్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే మేము అలాంటి అవుట్పుట్ ఇస్తాం, అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మీరు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఫ్లాష్ షూట్తో మీరు ఒక్కసారి అసోసియేట్ అయ్యారంటే మీ ఇంట్లో ప్రతి ఈవెంట్కి ఫ్లాష్ షూట్ ఉంటుంది. మీరు కారు కొంటే ఫ్లాష్ షూట్ని పిలుస్తారు, బర్త్డే పార్టీ ఉంటే ఫ్లాష్ షూట్ని పిలుస్తారు, ఇంట్లో గ్యాదరింగ్ ఉంటే పిలుస్తారు, పెళ్ళి ఉంటే పిలుస్తారు. ఏ ఫంక్షన్ ఉన్నా ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఇస్ ఫ్లాష్ షూట్. 10 మంది బర్త్డే చేసుకుంటున్నారు, 11వ వాడు ఫ్లాష్ షూట్. అలా ప్రతి దగ్గర ఫ్లాష్ షూట్ వాళ్ళు ఇంటి మెంబర్గా మారిపోయారు, ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్గా మారింది. అండ్ టీం దగ్గరికి వస్తే ఈ 13 నుంచి 25, 25 నుంచి 50, 50 నుంచి 100, 100 నుంచి 400, 500, ఇప్పుడు 1500 మంది. మొన్న 30th రోజు నవంబర్ వీ హ్యావ్ హైర్డ్ 500 న్యూ క్రియేటర్స్ ఇన్ టు ఫ్లాష్ షూట్ ఫ్యామిలీ. సో రైట్ నౌ వీఆర్ అరౌండ్ 2000+ people who are working for Flash Shoot for our community. And it is not that easy to get this because వీళ్ళు ఓన్లీ డబ్బుల కోసం రాలేదండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక పిచ్చితో వచ్చారు. అన్నా నాకు వీడియోలు తీయడం పిచ్చి అన్నా, నాకు ఇష్టం అన్నా. దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నేను, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను నేను. సో రీసెంట్గా మేము మీది ఒక స్లాట్ ఇట్లనే మా దగ్గర ఇన్హౌస్ ఎడిటర్స్ ఉన్నారు, ఇన్హౌస్ కెమెరాస్ ఇదంతా కూడా తీసే వాళ్ళు ఉన్నారు. బట్ ఈవెన్ దో ఒకసారి ట్రై చేద్దామని మీ టీమ్ని ట్రై చేసాం. ది కేమ్ దే డన్ షూట్ ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు. కానీ ఒకసారి చెక్ చేద్దాం, మనం బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్ కాబట్టి అసలు ఒక్కొక్క ఆర్గనైజేషన్లో టీం ఎట్లా పనిచేస్తారని నేను వాళ్ళకి అన్నాను అనమాట. అరే ఇది ఇప్పుడు మీరు వచ్చారు కదా కంపెనీ తరఫు నుంచి, నెక్స్ట్ టైం నుంచి మీకు పర్సనల్ పిలిస్తే వస్తారని అంటే, నో వే, మేము కంపెనీ తరఫు నుంచి వచ్చినాం, వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ టు కంపెనీ. అండ్ నెక్స్ట్ టైం ఏమున్నా సరే సార్ దిస్ ఈజ్ ద నంబర్, యూ కెన్ కాల్ దెమ్. ఓకే, వాళ్ళు మీకు మేముంటే మేము పంపిస్తారు, ఇంకెవరు ఉంటే వాళ్ళు పంపిస్తారు, అంతేకాని మేము ఇట్లా రామని. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఎట్లా బిల్డ్ చేశారు, దాని సీక్రెట్ దట్ ఈస్ వాట్ వి బిల్డ్ సార్. ఇవాళ నేను ఫ్లాష్ షూట్ని బిల్డ్ చేసాము అంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేసాము, బోత్ కస్టమర్స్ దగ్గర, దాని తర్వాత మా ఫ్లాష్ షూటర్స్ దగ్గర. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఒక శాలరీ పెయిడ్ వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది వల్ల కూడా,
బట్ ఫ్రీలాన్సర్స్‌తోని మీరు వర్క్ చేస్తున్నారు. అవును సార్. ఫ్రీలాన్సర్స్‌తోని ఇంత ఇంటిగ్రిటీ అనేది ఎలా? హౌ? సో, నేనెప్పుడు అదే చెప్తున్నాను. హ్మ్. ఒక ఒక పాయింట్ ఉంటుంది సార్ అందరికీ. ఏంటంటే, ఆ ఇష్టము హ్మ్. నేనెప్పుడు చేయలేకపోయాను. హ్మ్. కానీ ఇప్పుడు అదొక ప్లాట్‌ఫార్మ్ నాకిస్తుంది. హుహు. ఒక గ్రాటిట్యూడ్, హ్మ్. ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అనేది జనాల్లో వచ్చింది సార్. ఎందుకంటే, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ యూ కెన్ ఎర్న్ మనీ. హ్మ్. మనీ చాలా వేస్‌గా ఎర్న్ చేయొచ్చు. కానీ నీకు రెస్పెక్ట్ ఇచ్చేది చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉంటుంది. హ్మ్. అది వాళ్ళకి ఫ్లాష్‌వుడ్‌గా మారింది. ది వే కస్టమర్స్ రిసీవ్ దెమ్ హ్మ్. ఇస్ బ్యూటిఫుల్. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ దీస్ పీపుల్ అంటే నేనేమంటున్నా అంటే ఇది ఒక సాలరీ పెయిడ్ వాళ్ళకిది పాసిబుల్ అయితది మళ్ళా గూడా. బట్ ఫ్రీలాన్సర్స్‌తోని మీరు వర్క్ చేస్తున్నారు. అవును సార్. ఫ్రీలాన్సర్స్‌తోని ఇంత ఇంటిగ్రిటీ అనేది ఎలా? హౌ? సో, నేనెప్పుడు అదే చెప్తున్నాను. హ్మ్. ఒక ఒక పాయింట్ ఉంటుంది సార్ అందరికీ. ఏంటంటే, ఆ ఇష్టము హ్మ్. నేనెప్పుడు చేయలేకపోయాను. హ్మ్. కానీ ఇప్పుడు అదొక ప్లాట్‌ఫార్మ్ నాకిస్తుంది. హుహు. ఒక గ్రాటిట్యూడ్, హ్మ్. ఒక ట్రస్ట్, ఒక నమ్మకం అనేది జనాల్లో వచ్చింది సార్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ యూ కెన్ ఎర్న్ మనీ. హ్మ్. మనీ చాలా వేస్‌గా ఎర్న్ చేయొచ్చు. కానీ నీకు రెస్పెక్ట్ ఇచ్చేది చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉంటుంది. హ్మ్. అది వాళ్ళకి ఫ్లాష్‌వుడ్‌గా మారింది. ది వే కస్టమర్స్ రిసీవ్ దెమ్ హ్మ్. ఇస్ బ్యూటిఫుల్. నీ వల్ల మా ఫాదర్‌కి నేను ఒక ఆపరేషన్ చేపించగలిగాను. నీ వల్ల మా చెల్లిని నేను కాలేజ్‌లో చదివిపించుకుంటున్నాను. అన్న నేను ఒక 19 ఇయర్స్ స్టూడెంట్‌ని నేను కాలేజ్‌కెళ్తూ మా ఇంట్లో 30,000 నేను చేతిలో తీసుకెళ్ళి జీతం నేను ఇచ్చానన్నా. హ్మ్. మాది కష్టమైన ఫ్యామిలీ, స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ. దానికన్నా నాకేం కావాలన్నా? హ్మ్. అలాంటి టైంలో వాళ్ళకి ఆ మూమెంట్స్ గుర్తుంటాయా సార్? లేకపోతే వచ్చే 200, 300 ఎక్స్‌ట్రా డైరెక్ట్ క్లయింట్‌తో ఎళ్ళడం వల్ల ఆలోచిస్తారా? వాళ్ళకి ఆ కనెక్షన్ హ్మ్. ఈస్ ఇంపార్టెంట్. సార్ అగైన్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు సార్. హ్మ్. వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు ఆపలేము. ఉన్న వాళ్ళే ఇది నమ్మారు గాబట్టే, ఇది హ్మ్. నాది అనుకున్నారు గాబట్టే, మీరు డైరెక్ట్ రమ్మన్నా వద్దనన్నారు. హ్మ్. నాకు తెలియకుండా జరగొచ్చు. కొంతమంది ఎళ్ళొచ్చు. బట్ ఏదో ఒక రోజు వాళ్ళు మనకు దొరుకుతారు. హ్మ్. ఏదో ఒక రోజు వాళ్ళు నన్ను ఫేస్ చేయాల్సొస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. నేనేమనను సార్. వద్దు జస్ట్ లీవ్ ద కంపెనీ అంట. బట్ వాట్ దే విల్ మిస్ ఔట్ ఈస్ దిస్ ఫ్యామిలీ. హ్మ్. దిస్ లవ్, దిస్ ఎఫెక్షన్ వాట్ అ ఫౌండర్ ఈస్ గివింగ్ టు దెమ్ యాస్ అ బ్రదర్. ఒక 100 మంది నీలాగానే ఆలోచించే ఒక కమ్యూనిటీని మిస్ అవుతున్నారు. కరెక్ట్. ఆ టైంలో ఆ 200 ఇంపార్టెంట్ అవుతుందా సార్? హ్మ్. అవ్వదు. కనెక్షన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఆ ఫీలింగ్సే ఫ్లాష్‌వుడ్ వాళ్ళకి ఇవ్వగలిగింది. ఒక హ్మ్. ఎమోషన్ ఇవ్వగలిగింది. సూపర్. సో, వి బిలీవ్ ఇన్ పీపుల్ హ్మ్. మోర్ దాన్ ఎనీథింగ్. హ్మ్. I believe in my team more than anything. That is the reason we kept our Instagram page as We Are Flash Shoot. హ్మ్. This is not Karthik's startup or Karthik did all of this. It is we as a team, as Flash Shoot, who did everything together. అండ్ ఇనీషియల్గా ఎవరైతే నేను చెప్పానో కొంతమంది వాళ్ళే ఇప్పుడు టీమ్ లీడ్స్ అయిపోయారు. వాళ్ళే ఇప్పుడు మేనేజర్స్ అయిపోయారు. వాళ్ళ కింద 10 మంది, ఆ 10 మంది కింద 1000 మందిగా మారారు. ఒక ఉద్యమంగా మారింది ఫ్లాష్ షూట్ అనేది. ఇదొక కంపెనీ అని నేను చెప్పను. ఇదొక కమ్యూనిటీ అని చెప్తాను. ఇదొక ఫ్యామిలీ అని చెప్తాను. అందుకే ప్రతి గుండెకి ఇది గుచ్చుకుంది. ఇంతగా ఇది నాది అని చెప్పుకుంటున్నారు. మొన్న ఈవెంట్ రోజు మీరు చూడాల్సింది సార్. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఎంత ఎక్సైట్ అవుతున్నారు టు బీ పార్ట్ ఆఫ్ ఫ్లాష్ షూట్. బికాస్ ఆఫ్ ద వాల్యూస్. హ్మ్. బికాస్ ఆఫ్ ద కల్చర్. ఎంత ప్రయారిటీ వర్క్‌కి ఇస్తామో అంత ప్రయారిటీ నువ్వు చిల్ అవ్వడానికి కూడా ఇస్తాం. ఈ జెన్‌జీ ఇంక్లూడింగ్ మీ వి లుక్ ఫర్ థాట్. వి లుక్ ఫర్ లైక్ మైండెడ్ పీపుల్. మనకి ఎంత పని ఉందో అంత చిల్ కూడా అవ్వాలి. 2 బ్యాలెన్స్ చేయాలి. ఆ లైక్ చిల్ బ్యాలెన్స్ కొంచెం ఎలాబరేట్ చేయండి. చిల్ అంటే లైక్ హౌ? సో చిల్ ఇన్ ద సెన్స్ ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ చిల్లింగ్. రైట్. ఫర్ అస్ టాకింగ్, అందరం కలిసి ఒక కన్వర్జేషన్ చేసుకోవడం. హ్మ్. ఒక ఒక టాపిక్ తీసుకొని హ్మ్. ఇది ఇంకా ఇలా బెటర్ చేయొచ్చు అనేది ఒక చిల్లింగ్ ఉంటుంది. హ్మ్. లేతే మేమందరం కలిసి పెయింటింగ్ వర్క్‌షాప్‌కెళ్తాం. హుహు. లేకపోతే అందరం కలిసి ఒక బౌలింగ్‌కెళ్తాం. హ్మ్. ఒక చిన్న ట్రిప్‌కెళ్తాం. రైట్. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత అదే ఈవెంట్‌లో మేమందరం కలిసి డాన్స్ చేస్తాం. ఎవ్రీ మంత్ 1 ఆర్ 2 ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్తా అందరిని. హ్మ్. ఎవ్రీ మైల్‌స్టోన్ సెలబ్రేట్ చేసుకుంటాం. 10,000 ఫాలోవర్స్‌కి సెలబ్రేట్ చేసాం. 25K ఫాలోవర్స్‌కి సెలబ్రేషన్ చేసాం. 100Kకి చేసాం. ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. బర్త్‌డే పార్టీ గ్రాండ్‌గా చేసుకుంటాం. అంటే అదే మనకి ఇస్తుంది సార్ పుష్. యెస్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దిస్.
ఇప్పుడు ఇంత గర్వంగా ఒకళ్ళు ఫ్లాష్ షూట్ టీ షర్ట్ వేసుకొని ఇట్లా ఎగరేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఇది. ఎన్నో గంటలు గంటలు సాఫ్ట్‌వేర్ జాబు, వాళ్ళకి నచ్చని జాబు చేసుకుంటూ దే ఆర్ ఫెడ్ అప్. దే వాంట్ సంథింగ్ లైక్ దిస్. అండ్ మీరు చూసారా నిన్న నిఖిల్ కామత్ ఇంకా ఎలాన్ ఎలాన్ మస్క్. మాస్క్ పాడ్‌కాస్ట్? వాట్ హ్మ్. డిడ్ ఎలాన్ మాస్క్ యెస్. టెల్? దెర్ ఈస్ నో మోర్ కార్పొరేట్ కల్చర్. దేర్ ఈస్ ఓన్లీ క్రియేటివ్ కల్చర్. యెస్. అండ్ వి ఆర్ ఆల్రెడీ అహెడ్. గ్రేట్. So we are already taking that creative space and creating a model of creative people working under one community. చాలా ఎక్సలెంట్ చెప్పారు. అంటే నేను ఒక 3 రోజుల ప్రోగ్రామ్‌లో చెప్పింది మీరు ఒక జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌లో అవన్నీ చెప్పేశారు. గ్రేట్. సో, నౌ ఈ కల్చర్ అంటారు దీన్ని యాక్చువల్‌గా. అంటే మా బిజినెస్ టర్మినాలజీలో ఒక ఆర్గనైజేషన్‌లో ఇలాంటి కల్చర్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా అందరికీ ఒక మన అనే ఫీలింగ్ వచ్చి దే గివ్ దేర్ 100%. ఎప్పుడైతే ఇలాంటి కల్చర్ ఉండదో అప్పుడే ఒక కార్పొరేట్ కల్చర్ అని Correct. పెట్టినప్పుడే వాళ్ళకి ఇంకా మన అనే ఫీలింగ్ డిస్కనెక్ట్ అయ్యి ఇంకా అప్పుడు టైం చూసి పనిచేయడం ఎక్కువ స్టార్ట్ అయిపోతది. Correct, correct. 9-6 మెంటాలిటీ అనేది అంటాం కదా! ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ అదంతా కూడా అప్పుడే ఇవన్నీ వస్తాయి. సో, దట్స్ వై మేము కూడా చెప్తుంటాం బిజినెస్ ఓనర్స్‌కి ఇలాంటి కల్చర్ క్రియేట్ చేయండి. యూ ఆల్రెడీ డిడ్ ఇట్. అందుకోసం ఐ కెన్ సీ యువర్ గ్రోత్. గ్రేట్. అయితే ఇప్పుడు ఫైనల్‌గా అంటే మీరు ఈ లాస్ట్ 14 మంత్స్ స్పాన్‌లో డిఫరెంట్ ఈవెంట్స్ చేశారు మీరు. ఓకే. దాంట్లో కొన్ని పవర్‌ఫుల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. Yeah. సో, ఈ లాస్ట్ 14 మంత్స్‌లో మీరు ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా! ఈ ఈవెంట్స్‌లలో షూట్ వాటెవర్ అందులో మీకు బెస్ట్ హార్ట్ టచింగ్, కనెక్టింగ్ కొంచెం ప్రైడ్ అట్లా కొన్ని మూమెంట్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి సార్. హ్మ్. అంటే ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్‌లో హ్మ్. చాలా మూవీకి కాంటెంట్ మేము క్రియేట్ చేసాం సార్. అదే కొన్ని పేర్లు. ఎవ్రీ మూవీ ఆల్మోస్ట్ ఎవ్రీ హ్మ్. మూవీ ఇన్ రీసెంట్ టైమ్ హుహు. ఫ్లాష్ షూట్ వాస్ దేర్ టు క్రియేట్ కాంటెంట్ ఫర్ దెమ్. ఎందుకంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ సార్. హ్మ్. ఒక మూవీ మార్కెట్‌లోకి వెళ్తుందంటే దాన్ని ప్రాపర్‌గా మనం చూపించగలగాలి ఆ ప్రమోషన్‌ని. హ్మ్. అండ్ ఫ్లాష్ షూట్ హాస్ బికమ్ ది ఐ. ఫ్లాష్ షూట్ ది వే ఇట్ క్యాప్చర్స్ ఆల్ దీస్ మూమెంట్స్ ఇస్ బ్యూటిఫుల్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఫ్లాష్ షూట్ ఉంటే మేము ఇంకా బాగా ప్రమోట్ చేయొచ్చు. సో ఎవ్రీ మూవీ రీసెంట్ టైమ్ that videos were done by హ్మ్. flash shoot. And I would give a special thanks to Shreyas Media, sir. హ్మ్. So my association is amazing. The way we associated, I think no other collaboration was as banger as Shreyas Media తో మేము చేసిన అసోసియేషన్. హ్మ్. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగామంటే టుగెదర్ అమేజింగ్. అండ్ దే ఆల్సో బిలీవ్డ్ ఇన్ అస్ సో మచ్. Every event lo they believed flash shoot is there for us. We also believe the same. Shreyas Media is our in-house team. They also believe flash shoot is our in-house team. అంతగా మేము రీసెంట్ టైంలో ఇంతగా స్ప్రెడ్ అయ్యామంటే ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ శ్రేయస్ మీడియా. గ్రేట్. ఐ గాట్ ఎ ఛాన్స్ టు టెల్ దిస్ ఐమ్ Hmm. టెలింగ్. బట్ వీఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. Hmm. చాలా బాగా వర్క్ చేసాం. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసాం సార్. ఒక మూవీ సెగ్మెంట్లో ఇలాంటి వీడియోస్ తీయచ్చు అని మేము ప్రూవ్ చేసాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎనీ రీసెంట్ Hmm. అవార్డ్ ఫంక్షన్స్, Hmm. ఎనీ బిగ్ ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, ఎనీ పొలిటికల్ క్యాంపెయిన్ విచ్ ఇస్ రన్నింగ్, Hmm. ఎనీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, Hmm. any devotional event which is happening, including the recent Srinivasa Kalyanam, which was huge. Hmm. Everywhere there is flash shoot. So ఎట్లా అయిపోయిందంటే ఫ్లాష్ షూట్ లేకుండా ఒక ఈవెంట్ అవుతుందా Hmm. అనే ఒక సెగ్మెంట్లోకి మనం క్రియేట్ చేయగలిగాం. దట్స్ హౌ మచ్ వీఆర్ గివింగ్ ఇట్ బ్యాక్. నాట్ ఓన్లీ హైదరాబాద్, Hmm. బెంగళూరు, ముంబై, చెన్నై, వి హావ్ స్ప్రెడ్ అక్రాస్. నో లాంగ్వేజ్ బ్యారియర్. అంతగా జనాలు దీన్ని కనెక్ట్ అవ్వగలిగారు. అండ్ ఇదంతా చేసింది ఒక తెలుగోడు, Hmm. Hmm. ఒక నిజంగా. హైదరాబాదీ గై Hmm. అనేది ఇంకా బాగా నచ్చింది జనాలకి. నాకు చా- కూడా చాలా బాగా నచ్చింది. చాలా మంది అంటారు మేము Hmm. ఫ్లాష్ షూట్ అంటే ఒక నార్త్ ఇండియన్ స్టార్టప్ అనుకున్నాం Hmm. అని అంటారు. మీది ఇక్కడ తెలుగు అబ్బాయి, నువ్వు తెలుగోడువా అంటే నన్ను చూస్తే తెలుగోళ్ళకి కనిపిస్తా. బట్ జనరల్గా తెలియదు కదా జనాలకి ఫ్లాష్ షూట్ అని ఉంది, రీల్స్ చేస్తారని తెలుసు, ఒక తెలుగు స్టార్టప్ అని చాలా మందికి తెలియదు. బట్ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, బికాజ్ ఇది వాళ్ళు గర్వంగా మన తెలుగు అబ్బాయి చేశాడని చెప్పుకుంటున్నారు. సో టీ హబ్ యా టీ హబ్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం విషయాలు చెప్పండి టీ హబ్ గురించి. సార్, టీ హబ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే Hmm. is still a biggest థింగ్ ఫర్ ఎనీ వన్. ఓకే. ఎందుకంటే టీ హబ్ హ్యాస్ అ ప్రోటోకాల్. Hmm. నువ్వు టీ హబ్లోకి ఊరికే వెళ్ళిపోలేవు. Hmm. వాచ్మెన్ ఉంటాడు, ఓటీపీ చెప్పాలి, Hmm. ఆ కంపెనీ నుంచి చెప్పాలి,
అప్పుడే నువ్వు లోపలికి ఎంటర్ అవ్వగలుగుతావు. హ్మ్. లేదా గేట్ దగ్గర ఆపేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళాను సార్ హ్మ్. ఊరికే. నాకు స్టార్టింగ్‌లో టీ హబ్ ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేటీఆర్ గారు. హ్మ్. సో, టీ హబ్ పెట్టంగానే చాలా ఎక్సైట్ అయ్యా. మన వరల్డ్స్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ సెంటర్ ఇన్ హైదరాబాద్. ఆ బిల్డింగ్ చూడంగానే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేవి నాకు. హ్మ్. అసలు అల్టిమేట్ ప్లేస్. సో, అక్కడికెళ్ళాలి, లోపలికెళ్ళాలి, చూడాలి ఎలా అవుతుందో అని చాలా ఫీలింగ్ ఉండేది సార్ ఫ్లాష్ షూట్ స్టార్ట్ హ్మ్. చేయకముందు. సో, ఫ్లాష్ షూట్ రన్ అవుతున్న సినారియోస్‌లో నేనెళ్ళేవాడిని ఏంటో తెలుసుకుందామని. హ్మ్. సో, ఎళ్ళినప్పుడు ఓటీపీ చెయ్యే భయ్యా నైతో ఎలౌ నహీ కర్తే అని అనేవారనమాట. హ్మ్. సో, చో సో, ఆ టైంలో నాకేమనిపిచ్చేదంటే, సో, ఏదో ఒక రోజు టీ హబ్‌లోకి ఎంటర్ అవ్వాలి హ్మ్. అని చాలా గట్టిగా పెట్టుకున్నాను సార్. మేనిఫెస్ట్ చేసుకున్నాను సార్. హ్మ్. అది ఎళ్ళాల్సిందే ఒకరోజు అని చెప్పి. తర్వాత ఒక ఫ్రెండ్స్ త్రూ చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. అడిగి ఒక ఓటీపీ తెప్పించుకున్నా లోపలికి హ్మ్. ఎంటర్ అవ్వడానికి. చాలా కష్టపడి ఓటీపీ అయింది. ఎంటర్ అయ్యా. కార్ తీసుకెళ్ళి ఇట్లా పార్కింగ్‌లో పెడుతుంటే ఒక తెలియని ఎక్సైట్‌మెంట్ లోపలికెళ్ళబోతున్నాను, చూడబోతున్నానని. ఎళ్ళాను. ఒక ఈవెంట్ అటెండ్ అయ్యాను. అక్కడ ఆడియన్స్‌లో కూర్చున్నాను. ఐ సా సమ్ స్పీకర్స్ టాకింగ్. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు బీ దేర్. అసలు ఓకే. ఇక్కడ సీట్స్ ఇలా ఉంటాయి. ఇంట్లో ఇలా వర్క్ అవుతుంది కంపెనీ అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యాననమాట. హ్మ్. దట్ డే ఐ వాస్ థింకింగ్ ఏదో ఒక రోజు నేను మాట్లాడాలి. అక్కడ నించొని నేను గూడా ఒక స్పీచ్ ఇవ్వాలి హ్మ్. అని చాలా గట్టిగా కోరుకున్నాను సార్. ఎగ్జాక్ట్ 1 ఇయర్ తర్వాత సేమ్ టీ హబ్‌లో దే ఇన్వైటెడ్ మీ ఫర్ ఎన్ ఈవెంట్ హ్మ్. యాస్ ఎ గెస్ట్ స్పీకర్. హ్మ్. వన్ ఆఫ్ ది కంపెనీ దేర్. ఓకే. వెన్ ఐ వాస్ వాకింగ్ 2 పీపుల్ కేమ్ విత్ మీ. వచ్చిన తర్వాత సార్ ఐ విల్ గైడ్ యూ అని చెప్పి వాచ్‌మెన్ చెప్పంగానే కార్తిక్ సార్ ఈస్ గోయింగ్ టు కమ్ అని చెప్పారు. అక్కడ కార్తిక్ అని పేరు చెప్పంగానే డోర్ ఓపెన్ చేశారు. ఎంటర్ అయ్యాను. ఫస్ట్ టైమ్ ఎళ్ళిన దానికి దీనికి 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. హుహు. బట్ ది ఎక్స్‌పీరియన్స్ ఈస్ డిఫరెంట్. హ్మ్. అంటే అప్పుడు ఒక నార్మల్ ఒక ఆడియన్స్‌గా ఎళ్ళిన నేను సడెన్‌గా ఒక గెస్ట్ టాక్‌కి ఎళ్ళబోతున్నా. నా హ్మ్. టీమ్ నాకు ఇద్దరు, ముగ్గురు ఎనకాలున్నారు. వాళ్ళ పక్కన ఆర్గనైజర్స్ పక్కన నుంచొచ్చి సార్ ఇటు సార్, ఇటు సార్ అటు నాకు అర్థం కావట్లేదు. హ్మ్. నేనేనా 1 ఇయర్‌లో నేను ఒక గెస్ట్‌గా ఎళ్ళబోతున్నానా సేమ్ ప్లేస్‌కి అని అనుకున్నా. ఎళ్ళా అక్కడ కూర్చున్నా. దేర్ వర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హ్మ్. హూ వర్ లిజనింగ్ టు మీ. ఐ వాస్ షివరింగ్. ఐ డోంట్ నో వాట్ టు డూ. దట్ వాస్ ఆల్మోస్ట్ మై సెకండ్ ఆర్ థర్డ్ స్పీకర్ టాక్. నేను కాలేజెస్‌కెళ్తుంటాను సార్ హ్మ్. టు గివ్ సమ్ సెమినార్స్ హ్మ్. అబౌట్ యూత్ అండ్ ఆల్. సో, అలా అక్కడికెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా. దట్ వాస్ అ మూవ్‌మెంట్ ఫర్ మీ. హ్మ్. సో, దట్ ఈస్ వెరీ స్పెషల్ మూవ్‌మెంట్ ఫర్ మీ ఈస్ వాట్ ఐ వుడ్ సే. వెన్ యూ డ్రీమ్ బిగ్, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్. మీరు ఒకటి పట్టుకొని ఇది కొట్టాలి, నేను హ్మ్. చెయ్యాలి అని మనస్ఫూర్తిగా గట్టిగా అనుకోని దానిపైన వర్క్ చేసి, హార్డ్ హ్మ్. వర్క్ చేస్తే అదవుతుంది. ఐ యామ్ ది ఎగ్జాంపుల్ టు టెల్ దట్ యెస్, డ్రీమ్ బిగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. అలా ఆ రోజు ఆ మూమెంట్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మేనిఫెస్టింగ్ మల్టిపుల్ థింగ్స్ హ్మ్. అండ్ ఐ మేడ్ ఎ చెక్ లిస్ట్. సార్ ఆ చెక్ లిస్ట్ కొట్టేసేటప్పుడు ఉంటుంది సార్ ఫన్. హ్మ్. ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటది. ఆ ఫీల్ నేను ఐయామ్ గోయింగ్ త్రూ రైట్ నౌ. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ఐ వుడ్ సే డ్రీమ్ బిగ్. డోంట్ జస్ట్ డ్రీమ్ బిగ్. హ్మ్. దాన్ని వెన్ యూర్ డ్రీమింగ్ బిగ్ అంతే కష్టం ఉంటుంది. అంతే కష్టాలు వస్తూ ఉంటాయి లైఫ్‌లో. అవి దాటుకుంటూ ఏనాడైతే నిలబడతామో, మనం ఎదుగుతుంటే 10 మంది లాగే వాళ్ళుంటారు. వాళ్ళని దాటుకుంటూ మనం ఒక స్టెప్ ముందుకేస్తామో, యూ ఆర్ గోయింగ్ టు విన్. అండ్ థాట్ మూమెంట్ నీకు ఎన్ని కోట్ల డబ్బులు పెట్టినా నీకు రాదు. ఆ ఫీలింగ్ నీకు ఆ రోజు వస్తుంది. అండ్ ఐ ప్రౌడ్‌లీ సే ఐ వెంట్ త్రూ థాట్. ఐ గాట్ థాట్ ఫీలింగ్. గ్రేట్. అంటే ఒక ఈవెంట్ ఫస్ట్ టైమ్ ఒక పార్టిసిపెంట్ లాగా వెళ్ళి, తర్వాత అదే టీ హబ్‌లో మళ్ళొక గెస్ట్ లాగా ఎళ్లి, అదే టీ హబ్‌లో మొన్న 13థ్ రోజు టీ అంత వర్క్స్. పెద్ద టీ టీ వర్క్స్. వర్క్స్‌లో యాహ్! బట్ రిలేటెడ్ టు యాహ్! గవర్నమెంట్ ఆల్‌మోస్ట్ సేమ్. యాహ్! ఆల్‌మోస్ట్. బట్ ఆ 30థ్ రోజు మళ్ళా అంత పెద్ద మీరే ఈవెంట్. అంత పెద్ద ఈవెంట్ చేయడం. యాహ్! దిస్ ఈస్ కాల్డ్ డ్రీమ్ బిగ్. యాహ్! ఆ ఈవెంట్ 30 రోజు ఏదైతే చేశారు కదా! నేను కూడా కొన్ని క్లిప్స్ చూసాను. నా ఫీల్డ్‌లో కూడా మీరు రావడం స్టార్ట్ అయింది మొత్తం. సో, ఆ ఈవెంట్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు. అప్పుడు ఇంటరప్ట్ చేయలేదు నేను. అక్కడ నిజంగా వచ్చిన యూత్ మీకన్నా ఎక్కువ నాకు ఫీడ్‌లో అక్కడికొచ్చిన వాళ్ళందరూ రీల్స్ చేసుకునే వాళ్ళే అందరి సంతోషాలు కనిపించాయి నాకు. అప్పుడు అనిపించిన ఏం జరుగుతుందసలు? ఏం చేస్తున్నాడు ఈ పర్సన్? అసలు ఏంటి ఈళ్ళ ప్రేమ, అభిమానం, వాళ్ళు మన అని ఓన్ చేసుకోవడం ఇదంతా. ఆ 30 రోజు ఈవెంట్ గురించి కొంచెం
చెప్పండి. సో that is the biggest onboarding drive ever హ్మ్. happened, sir. హ్మ్. So around 500 creators, ఓకే. creative people. హ్మ్. I'm not talking about the usual drive, job drive. This is హ్మ్. not a job drive. హ్మ్. This is called Flash Shoot Star Hunt. హ్మ్. We wanted to bring the star out హ్మ్. which was inside you for all this while. హ్మ్. సో ఎంతో మందిలో నేను ఇది చెయ్యాలి, సినిమాటోగ్రఫర్ అవ్వాలి, హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి క్రియేటివ్లో చెయ్యాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని ఉంటుంది సార్. ఎవ్వరికి చాలా మంది 1000 మెంబర్స్లో ఒకళ్ళే అది సాధించగలుగుతారు. హ్మ్. ఆ 999 మంది గివ్ అప్ ఆన్ దేర్ డ్రీమ్స్. ఎప్పుడైతే ఈ స్టార్ హంట్ అనేది ఒకటి పెట్టామో, ఏ సెగ్మెంట్ అన్నా కానివ్వండి, హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వాంట్ టు స్టోరీ టెల్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు. అది వేరే వాళ్ళ ద్వారా వీడియోస్ తీసి చూపించుకుంటున్నారు. హ్మ్. ఎవరికైతే దే హ్యాస్ అ హై ఐ ఆన్ టేకింగ్ వీడియోస్, హూ హ్యాస్ అన్ ఐఫోన్, అలా చాలా అప్లికేషన్స్ వచ్చాయి, కొన్ని వేల కొద్ది అప్లికేషన్స్ వచ్చాయి. హ్మ్. వెన్ వి పుట్ వేలు, లిటరలీ 8 మెంబర్ టీమ్ వేర్ ఓన్లీ సిట్టింగ్ ఆన్ ఫిల్టరింగ్. బా! సో దాని నుంచి 500 పీపుల్ని మేము సెలెక్ట్ చేసాం. ఓహ్! అండ్ దట్ ఈవెంట్ వాజ్ బ్యాంగర్, నెవర్ బిఫోర్ ఈవెంట్ విచ్ హ్యాపెండ్. 500 మెంబర్స్, యంగ్ పీపుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హౌస్ కొంచెం వైఫ్స్. ఆ రీల్స్ చూస్తే అర్థం కాదు. చెప్పండి ఆ ఈవెంట్‌లో ఏం చేశారసలు సో మీరు? ఈవెంట్లో ఏమైందంటే సార్, హ్మ్. ఇట్ వాజ్ అ వెరీ ఫార్మల్ ఈవెంట్ ఫర్ ది ఫస్ట్ హాఫ్. ఓకే. యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. దెర్ ఇస్ ప్రొఫెషనల్, దెర్ ఇస్ ఫన్. అదే సో ఈవెంట్ ఇట్ అన్నారు. వాజ్ అ కొంతమంది మిక్స్. అలా రీల్స్ చూస్తే సింగింగ్, డాన్సింగ్ డాన్సింగ్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. జరుగుతుంది. సో ఏంటిది? హ్మ్. ఈవెంట్లో ఏమైందంటే సార్, హ్మ్. వీ హ్యాడ్ ఫన్ గేమ్స్ ఆల్సో. ఓకే. సో పల్స్ ఆఫ్ యంగ్స్టర్స్ మనకు తెలుసు హ్మ్. కదా. సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఐడియా ఉంది మనకి. హ్మ్. సో ఫస్ట్ థింగ్ వాట్ వీ గేవ్ ఇస్ అ వెరీ ప్రొఫెషనల్ మీట్. హ్మ్. ఎవ్రీథింగ్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్. దే వర్ 20 స్టాల్స్. హ్మ్. ఈ 20 స్టాల్స్ కూడా ఏంటో తెలుసు, వీ డింట్ టేక్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ దిస్ స్టాల్స్. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ స్టాల్స్? దీస్ ఆర్ గ్రోయింగ్ గ్రోయింగ్ బిజినెసెస్, ఓకే. స్టార్టప్స్ హ్మ్. హూ నీడ్ దట్ పుష్, స్మాల్ హ్మ్. పుష్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. హ్మ్. కానీ అలా నా వల్ల కనీసం ఒక 20 మంది స్టార్టప్స్ అన్న విజిబిలిటీ వస్తుంది. వాళ్ళకి బిజినెస్ రాకపోయినా పర్లేదు, హ్మ్. ఒక విజిబిలిటీ, వాళ్ళకి ఒక వీడియో, ఒక ప్రమోట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది హ్మ్. అని చెప్పి 20 స్టార్టప్స్ మేము పిక్ చేసాం సార్. హుహు. అరౌండ్ 100 పీపుల్ హూ అప్లైడ్ ఫర్ హ్మ్. దిస్ థింగ్. వీ పిక్ 20 పీపుల్, 20 డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి పిక్ హ్మ్. చేసి వాళ్ళకి స్టాల్స్ ఇచ్చి హ్మ్. పెట్టేసాం. హ్మ్. అది ఒక సెగ్మెంట్, అది హ్మ్. నా నుంచి సపోర్ట్ చేద్దామని. హ్మ్. అది కాకుండా హ్మ్. ఎవరైతే 500 వచ్చారో, హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ హ్మ్. ఎంట్రీ టు రిటర్న్ ఎగ్జిట్, వి గేవ్ దెమ్ అ హోల్ బ్యాంగర్ ఎక్స్పీరియన్స్. హ్మ్. ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు ఒక్కొక్క కలర్ బ్యాండ్ వేసుకున్నారు. హ్మ్. ఎవ్రీ బ్యాండ్ ఈజ్ వన్ గ్రూప్. హ్మ్. వాళ్ళకి తెలియదు. సో హ్మ్. బేసిక్గా మేము కలర్ వైజ్ ముందే ప్లాన్ చేసి డిసైడ్ చేసుకున్నాం. సూపర్. సో వన్స్ దే ఎంటర్ దే వర్ ఎక్సైటెడ్, ఏంటి ఆ బ్యాండ్ అనేది వాళ్ళకి అర్థం హ్మ్. కాలే. సో వన్స్ దే ఎంటర్ దే హ్యాడ్ ది స్టాల్స్. ఎంటర్ హ్మ్. అవ్వడంతోనే వీ పుట్ వన్ యాక్టివిటీ జోన్ హ్మ్. వేర్ దే హ్యావ్ టు పిక్ అ కీ చైన్ ఆర్ హుహు. ఎనీథింగ్ విచ్ దే మేక్, ఓకే. ఆర్ అ టాటూ, హ్మ్. ఫ్లాష్ టాటూ వేయించుకోవడం కానీ చిన్నగా పెయింట్తో హ్మ్. అలా స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్, తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇచ్చాం, తర్వాత వీ మేడ్ దెమ్ సిట్ హ్మ్. and we made sure every 10 people has one volunteer from Flash Shoot who goes and interacts. హ్మ్. We gave that personal touch. We made them feel like they are star for that event. హ్మ్. Everyone is a star there. హ్మ్. ఆ ఫీలింగ్తో everyone sat there and హ్మ్. then we had our entry హ్మ్. which was banger. Everyone loved this Flash Shoot entry because there were so many people as a team coming together, standing there representing one community which is Flash Shoot. ఆ రోజు ఆ ఈవెంట్ తర్వాత నేను మాట్లాడాను ఒక హాఫ్ అన్ అవర్ విచ్ రియలీ గాట్ కనెక్టెడ్ టు పీపుల్. ఎవరైతే 500 మంది వచ్చారో వాళ్ళందరూ ప్యాషనేట్, పిచ్చి ఉన్న వీడియో క్రియేటర్స్. సో నేను ఏదైతే చెప్పానో, ఏదైతే వాళ్ళకి కనెక్ట్ అయిందో వాజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ విచ్ తర్వాత మీరు చూసారు. హ్మ్. సో అది అయిపోయిన తర్వాత ఫార్మల్ వాజ్ డన్. హ్మ్. దెన్ దెర్ వాజ్ అ గేమ్ వేర్ వీ ఆస్క్డ్ దెమ్ టు హ్మ్. క్రియేట్ కాంటెంట్. సో వాళ్ళకి నచ్చిన సెగ్మెంట్లో వాళ్ళు కాంటెంట్ చేసి హ్మ్. గ్రూప్స్గా డివైడ్ అయ్యి వీ గేవ్ దెమ్ రివ్యూస్ అండ్ ఆల్. వన్స్ దట్ ప్రొఫెషనల్ థింగ్ వాజ్ డన్, దెన్ కేమ్ ది యాక్చువల్ ఫన్ పార్ట్. హ్మ్. వి డిడ్ అ లైవ్ బ్యాండ్ విత్ డీజే. ఓకే. సో ఎప్పుడైతే ఈ లైవ్ బ్యాండ్ ఉందో, ఫ్లాష్ షూట్ వాళ్ళందరూ ఫిల్డ్ విత్ ఎనర్జీ. హ్మ్. అంటే మేము పిక్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి ఎనర్జీ క్యాండిడేట్స్ని పిక్ హ్మ్. చేసుకుంటాం. సో వాళ్ళందరూ టీఎఫ్ఐ బానిసలు అనమాట. హ్మ్. ఈ సినిమా అన్న, డాన్స్ అన్న, కళ అన్న, ఆట అన్న వాళ్ళకి చాలా ఇష్టం. హ్మ్. ఎనర్జీ బాగుంటుంది, హై పీక్ లెవెల్లో ఉంటుంది. సో ఒకటేసారి మా టీం అంతా వచ్చి ఆ పీక్ ఎనర్జీ చూపించేసరికి వీళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు.
ఏంటి ఫ్లాష్ షూట్ వాళ్ళు ఇంత ఎనర్జెటిక్‌గా ఉన్నారు. ఒక ఫౌండర్ ఏంటి ఇప్పటిదాకా ఒక సూట్ ఏసుకొని, ఇప్పటిదాకా ఇంత ఫార్మల్‌గా మాట్లాడాడు. ఒక 10 నిమిషాలు మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే షర్ట్ తీసేసి మంచి పార్టీ వేర్‌లోకొచ్చేసాడు. ఆ డాన్స్ ఏంటి? ఆ పిచ్ ఏంటి? దేర్ వాస్ అ డిఫరెన్స్ దేర్ విచ్ పీపుల్ రియలీ గాట్ కనెక్టెడ్ టు. వర్క్ అంటే ఓన్లీ ప్రొఫెషనలిజమే కాదు. దాంతో పాటు ఎంజాయ్ చేయడం కూడా వర్కే. అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ టైమింగ్స్. అలా బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా దగ్గరకొచ్చి వాళ్ళు కూడా డాన్స్ చేయడం, వాళ్ళు కూడా పాటలకి ఎంజాయ్ చేయడం. నేనెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక కొంసేపు డాన్స్ చేసుకోవడం, కలిపేసుకోవడం. "అరే! నువ్వు నా తమ్ముడివి రా, రా రా" అని చెప్పి దగ్గరికి లాక్కోవడం. "అన్నా నిన్నెప్పటినుంచో చూస్తున్నా అన్నా. నువ్వంటే నాకు పిచ్చన్నా" అనేవాళ్ళు చాలామంది. అలా వచ్చేసరికి లేదు నేనున్నాను నీకు, ఫ్లాష్ షూట్ నీకుంది అని ఒక నమ్మకాన్ని కలిగించాం. అది వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళు తర్వాత నేనొకటే చెప్పా. "నువ్వు ఈ ప్లేస్‌కొచ్చావు. ఒక్కటి గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఒక ప్లేస్‌కి పంపించాడు అంటే ఒక ఒక సినారియో క్రియేట్ చేశాడు నీకు అంటే దేర్ ఈస్ వన్ మోటో ఫర్ థాట్. నువ్వు ఫ్లాష్ షూట్‌లో వచ్చావంటే అట్‌లీస్ట్ ఒక నలుగురు కొత్త యంగ్ వాళ్ళకి నువ్వు ఇన్‌స్పైర్ అవ్వాలి. నువ్వు ఇన్‌స్పైర్ చెయ్యాలి. నీకు ఒక జాబ్ వచ్చింది అంటే నువ్వు ఇంకొక నలుగురికి ఒక జాబ్ తెప్పించాలి" అనే ఒక థాట్ వాళ్ళందరికీ బాగా నచ్చింది. అలా యూత్ బాగా మోటివేట్ అయ్యారు. యూత్ అంటే అందరూ నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ మందు, డ్రగ్స్ ఇవే చూపిస్తారు. కాదు. యూత్ అంటే వేరు. యూత్ అంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. నేపాల్‌లో వాళ్ళ ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టర్‌ని ఎంచుకుంది యూత్. అలాగే మన ఫ్యూచర్‌ని మనం డెవలప్ జేసుకోవాలంటే ఎవరు దగ్గరికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనం జేసుకోగలుగుతాం. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మన కాళ్ళపైన మనం నిలబడగలుగుతాం. మన డబ్బులు మనమే సంపాదించగలుగుతాం. మన పేరు మనమే సంపాదించగలుగుతాం అని జనాలందరూ నమ్మారు. ఆ రోజు ఇట్ ఈస్ మై డే. ఐ యామ్ ది స్టార్ అని వాళ్ళు నమ్మారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈ 500 మంది ఫ్లాష్ షూట్ జాయిన్ అవుతున్నారు. అండ్ ఐ యామ్ సూపర్ ప్రౌడ్ వాట్స్ కమింగ్ అప్. అండ్ 500 different people and their families getting benefited out of flash shoot is the big deal for us. అలా ఇంకా రాబోయే కాలంలో ఒక 1 ఇయర్‌లో 1, 2 ఇయర్స్‌లో వి వాంట్ టు హైర్ 50,000 యూత్ ఇంటూ ఫ్లాష్ షూట్ అండ్ మేక్ ఫ్లాష్ షూట్ అ యూత్ ప్లాట్‌ఫార్మ్, అ క్రియేటివ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ దెన్ టేక్ దిస్ గ్లోబally and want to be that world's first creative platform which will make you feel like this is my home, this is my community. నువ్వు జాబ్ చేసుకో, నువ్వు చదువుకో, నువ్వు ఏమన్నా చేసుకో, దానితో పాటు ఫ్లాష్ షూట్‌లో కూడా ఉండు. నౌ ఎవ్రీవన్ అందరూ గర్వంగా నేను ఒక స్టూడెంట్ అన్నా దాంతో పాటు ఫ్లాష్ షూట్ క్రియేటర్‌ని. నేను ఒక డాక్టర్‌ని దాంతో పాటు ఫ్లాష్ షూట్ క్రియేటర్‌ని. నేను ఒక హౌస్ వైఫ్‌ని దాంతో పాటు ఒక ఫ్లాష్ షూట్ క్రియేటర్. ఐ యామ్ ఎ ప్రౌడ్ మదర్ అండ్ ఎ ఫ్లాష్ షూట్ క్రియేటర్ అని గర్వంగా 2 చెప్పుకుంటున్నారు. ఒకటే కాదు. వెన్ యూ కెన్ డూ 2 వై సే 1? నౌ ఇట్ హాస్ బికమ్ అ ట్రెండ్ అండ్ ఐఎమ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ వాట్స్ కమింగ్ అప్ ఫర్ ఫ్లాష్ షూట్. గ్రేట్. అంటే ఇదంతా పాసిబుల్ అయింది బికాస్ ఆఫ్ యువర్ విజన్, బికాస్ ఆఫ్ యువర్ కమిట్మెంట్, బికాస్ ఆఫ్ యువర్ డెడికేషన్ అండ్ అందరినీ కలుపుకొని గ్రో కావాలి ఈ జర్నీలో. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాననమాట. అండ్ దిస్ ఇస్ వాట్ చాలామంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళందరూ కూడా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఐ విష్ హార్ట్‌ఫుల్లీ ఇంకా చాలా పెద్ద లెవెల్‌కి మీరెళ్ళాలి. దానికెళ్ళడానికి నా వంతు సపోర్ట్ కూడా మీకేం కావాలనేది నేను కూడా ఉంటా. 100% ఆల్వేస్ బ్యాక్ బోన్ యాజ్ ఎ బ్రదర్. నేను కూడా మీరు అండ్ నుంచి మీరన్నట్టు హ్మ్. ఒకళ్ళు వెళ్తే గంట పట్టొచ్చు, యెస్. 2 గంటలు పట్టొచ్చు, 5 గంటలు పట్టొచ్చు. కలిసి వెళ్తే 10 నిమిషాలు వెళ్ళొచ్చు అనే ఒక ఫీలింగ్‌లో నేను ఉంటాను. సూపర్. ఐయామ్ టెల్లింగ్ వెన్ వి గ్రో టుగెదర్ ఇట్ ఈస్ అ ఫాస్టర్ జర్నీ, యెస్. ఫాస్టర్ పేస్. ఆ నమ్మకాన్ని వీళ్ళు నమ్మారు. ఆ నమ్మకంతో అందరం కలిసి పరిగెడుతున్నాం. అందుకే ఇంత ఫాస్ట్‌గా మేము ముందుకెళ్ళగలిగాం. గ్రేట్. టీమ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. గ్రేట్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ a leader should always have. యెస్. And I feel whatever happened today, whatever place flash shoot got today is 100% because of my team and the efforts each team is putting. మా టీం లేకపోతే నేను లేను, నేను లేకపోతే అసలు నాకు అర్థం కావట్లేదు నా టీం లేకపోతే నా పరిస్థితి ఏంటో. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ అంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని చూస్తే సార్ అనే పిలవాలనిపిస్తుంది నాకు. లేదు బట్ అన్నా నేను చాలా నాకు కనెక్ట్ అయినాను. యా బట్ ఏంటంటే ఇట్ ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ యునో టు హ్యావ్ దిస్ కన్వర్జేషన్ విత్ యూ who gave motivation to lakhs of people out there, who has a strong following base and a set of followers who are
యాక్చువల్లీ లుకింగ్ ఎట్ యూ. అండ్ మీరు ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడగడం ఇస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. అండ్ ఐ విష్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో మీ వంతు మీరు కూడా ఎంత ఈ యంగ్ పీపుల్కి చేయగలిగితే ఈ మోటివేషన్లో కానీ వాట్ ఎవర్ మా వంతు మేము ఎంత చేయగలిగితే ఇంకా ఒక 2 స్టెప్స్ వాళ్ళు ముందుకి ఫార్వర్డ్ ఫాస్టర్ అవుతారని కోరుకుంటున్నాం. సో ఈ ఒక్క సినారియో మనం గుర్తుపెట్టుకొని మనం కూడా టుగెదర్ ఇంకేం చేయగలుగుతామో చూసి మన యంగ్ పీపుల్ యూత్కి సపోర్ట్ చేయాలన్న. డెఫినెట్గా ఇప్పుడు అంటే నేను రాసుకున్నా కూడా యాక్చువల్గా మీరు ఇప్పటివరకు ఒక సెగ్మెంట్ టచ్ చేశారు, నేను ఒక సెగ్మెంట్ టచ్ చేశాను. అంటే నేను స్పెషల్గా ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అని అంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఎవరైతే బిజినెస్ని ఒక లెవెల్ తీసుకొచ్చి స్ట్రగుల్ అవుతున్నారో నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయడానికి అవును. ఐఎమ్ డ్యామ్ ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ దెమ్. కానీ ఇప్పుడు ఈరోజు మీరు చెప్పిన తర్వాత మీరు కొన్ని చేసిన తర్వాత నేను కూడా రాసుకున్నాను. రాబోయే టైంలో ఇంకా ఎవరైతే ఇప్పుడు యంగ్స్టర్స్ జస్ట్ ఐడియా ఉన్నా లేదంటే స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదంటే యంగ్స్టర్స్ చేసి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని రాసేసుకో. ప్లీజ్ అన్న ఇది మాత్రం యాడ్ Definitely. చేయండి. అండ్ ఎంతమంది అంటే ఇంత క్రియేటివ్ పీపుల్ ఉన్నారా అని మనకు తెలియదన్న బయట. Yes. వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదన్న. ఒక్కసారి ఫ్లాష్ షూట్ నుంచి వాళ్ళు ఆ విజన్ చూపిస్తున్నారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారన్న. Correct. ప్లాట్ఫామ్ లేదు. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ పెట్టాలో తెలియట్లే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తప్ప. అది కూడా అందరివి రీచ్ వెళ్ళవు కదన్న. Correct. చాలా మంది అక్కడికి ఆగిపోతున్నారు. దీనివల్ల వాళ్ళు చేసిన కాంటెంట్ ఒక నలుగురు చూస్తున్నారు, వాళ్ళ మెమరీస్లో వీళ్ళు ఒక పార్ట్గా మారుతున్నారు. అది ఒక బ్యూటిఫుల్ పాయింట్గా మారింది. సో మా వంతు ఇది, మీ వంతు మీరు ఏం చేయగలుగుతారు అది, ఇద్దరం కలిసి ఇంకా ఎక్కువ ఏం చేయగలుగుతాం అది. సో 100% డెఫినెట్లీ అది సంథింగ్ బ్లాస్ట్ మనం కూడా చేద్దాం కలిసి. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ బ్రదర్. చాలా ఎక్సలెంట్గా మీరు పాయింట్స్ ఈరోజు పాడ్కాస్ట్ మొత్తంలో నేను అనలైజ్ చేస్తే ఒక మంచి విజనరీ లీడర్ అవుతారు మీరు. మన దేశాన్ని కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. నేను ఆ విజన్ చూసేసాను ఆల్రెడీ. థ్యాంక్ యూ అండ్ సో మీరు మచ్. చేయాలని కూడా కోరుకుంటున్నా. యాజ్ అన్నగా నేను ఎప్పుడు కూడా మీకు ఇది చేసే క్రమంలో మీరు ఫోన్ చేయకుండా నేను మీకు ఏం సలహాలు ఇవ్వాలో నేను ఇస్తూనే ఉంటాను. మీరు అది చెయ్యాలి. ఎందుకంటే మీ ద్వారా ఎంతోమంది యంగ్స్టర్స్ రేపనేది వాళ్ళకు కూడా తెలియదు ఏమవ్వబోతున్నారు. ది అది నేను యూత్ చూడగలుగుతున్నాను. యూత్ ఇస్ సేఫ్. ఎస్. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ ది యూత్ ఇస్ సేఫ్. బికాజ్ అందరూ పాత్ మారుతుంది, నేను కూడా నా పేరెంట్స్కి నిలబడాలి, సపోర్ట్ చేయాలి అని వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ అయింది. మార్పు మొదలైంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ దిస్ క్రియేటివ్ సెగ్మెంట్ ఆల్సో. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ టుడే. గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ విత్ యూ. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఎవరైతే ఈ పాడ్కాస్ట్ని ఇక్కడ ఎండ్ వరకు మీరు చూసినందుకు. వీలైనంత వరకు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే ఒక యంగ్స్టర్ ఈరోజు ఇంత కింది నుంచి ఈరోజు ఇంత పెద్దగా బిల్డ్ చేశారు. అది కూడా మన తెలుగు వాళ్ళనేది ఇంకా గర్వంగా ఫీల్ కావాలి. అందుకోసం షేర్ చేస్తే వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకే. సో షేర్ చేయండి. అండ్ వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అని కింద కమెంట్లు కూడా తెలియజేయండి. సో దట్ మీకేం అర్థమైంది మాకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను మీ వెనుకలేని సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ.